అందరి గురుదేవులు జగద్గురువు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెషన్ లోకి వచ్చేద్దాం. 40 days 40 మాస్టర్స్ సీజన్ 2 కి అందరికీ స్వాగతం సుస్వాగతం. పత్రిజీ కన్న కళలను సాకారం చేయడానికి కృషి చేస్తున్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుందాం. అలా కృషి చేస్తున్న ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లలో ఈ రోజు మనకి వచ్చారు, మనకి అందరికీ సుపరిచితురాలు శ్రీమతి లక్ష్మి గారు. లక్ష్మి గారిని కుంకట్పల్లి లక్ష్మిగా, శాకాహారాల చేస్తారని శాకాహార లక్ష్మి గారిలాగా, కడతాల్లో ఉండి అక్కడ చేస్తున్నారని కడతాల లక్ష్మి గారిగా, రకరకాల పేర్లతో అందరికీ సుపరిచితురాలు. ఎక్కడ శాకాహార ర్యాలీ జరిగినా మనకి వినిపించే మొదటి గొంతు. ఆ గొంతులో ఎనర్జీ ఎంత ఉంటుందో చెప్పలేము. హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ కి ట్రస్టీగాను, ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ కి మేనేజర్ గాను, ధ్యాన జగత్ కి మార్కెటింగ్ మేనేజర్ గాను ఎన్నో విశిష్ట సేవలు అందిస్తున్నారు. వీరన్నింటికన్నా మరీ ముఖ్యంగా ఎక్కడ కార్యక్రమం జరిగిన హైదరాబాద్ చుట్టుపక్కలంతా అన్నదానం దగ్గర నిరంతరం అన్నపూర్ణేశ్వరిగా తమ సేవలు విశేషంగా కొనసాగిస్తున్నారు. వారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇలా ఈ రోజు అలాంటి విశిష్టమైన అతిథిని మనం కలుసుకోబోతున్నాం. హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుకుందాం. వెల్కమ్ అమ్మా, వెల్కమ్. థ్యాంక్ యూ. చెప్పండి మీ పరిచయము, మీరు అంతా. నేను ఇంకా తక్కువ సమయం మీకు ఇచ్చేద్దామని నేను మీకే చెప్తున్నాను. ఓకే. ముందుగా మన గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదాలకు ప్రణమిల్లుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. ప్రాతకాలపు వేళ ధ్యానం. ఈ రోజు ఈ సెషన్ లో ఎవరెవరైతే పాల్గొన్నారో, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఎదగాలి అని తపన ఉన్న వాళ్ళే మరి ఈ ప్రాతకాలపు వేళ ధ్యానం చేయగలుగుతారు. ఎందుకంటే నిద్ర మానుకొని ముందుగా లెగిసి రెడీ అయ్యి ఫోన్ ఆన్ చేసుకొని కూర్చోవడం అంటే ఆషామాషి ఏం కాదు. ఎదగాలి అని ఒక తపన ఉండాలి, నేర్చుకోవాలి అనే ఒక జిజ్ఞాస ఉంటేనే సమయాన్ని మనం కేటాయించగలం. సమయాన్ని మనం ఎంత ఎక్కువ సమయాన్ని మనం ఈ ఆధ్యాత్మికత వైపు మళ్ళిస్తామో అంత ఎదుగుతాం. ఎందుకంటే వాళ్ళ చాలా మంది కామన్ గా అనే డైలాగ్ ఏంటంటే, ధ్యానం అండి, శ్వాసమే చేసండి అని చెప్తూనే మన మాట కూడా పూర్తి కాదు, సరిగ్గా వినను కూడా వినరు. మాకు టైం లేదండి, మేము బిజీ అండి అంటారు. టైం లేదనే వాళ్ళకి, బిజీ అనే వాళ్ళకి ఏం చెప్పగలం? అసలు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో ముందు వినటమే లేదు. వినే ఓపికే జనాలకి లేనప్పుడు ఏం నేర్చుకుంటారు? బిజీ బిజీ అంటారు. మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అఖండంగా 48 గంటలు ధ్యానం చేశారు. ఈ ప్రపంచంలో ఆయన కన్నా ఎక్కువ పనులు ఎవరికీ లేవు కదా. ఆలోచించండి, ఎవరు బిజీ అన్నా మీరు ఈ మాట చెప్పండి. నరేంద్ర మోడీ కన్నా ఎక్కువ పనులు అయితే లేవు కదా, మరి బిజీ అంటారేంటి? ఏ విధంగా బిజీ అయ్యారు? సంపాదన పరంగానా? సంపాదించుకోండి, తప్పు కాదు. భార్య పిల్లల్ని పోషించుకోవాలి, సంపాదించుకోవాలి. ఎంతవరకు ఈ సంపాదన? ఎంతవరకు? ఎన్ని కోట్లు ఉంటే, ఎన్ని తరాలకి ఉంటే మన బిజీ ఆగిపోతుంది? 10 కోట్లు సంపాదించాం, ఆగిపోతామా? లేదా 10 తరాలకి సంపాదించాం, ఆగిపోతామా? లేదండి. అది ఒక మాయ. సంపాదన అనేది ఒక మాయ. అసలు దాని ఎండింగ్ అనేది ఉండదు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రాజ్యంలో ఒక రాజుగారు తన ప్రజలందరూ తన పాలన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని గూఢచారుల్ని పంపిస్తాడు. ప్రజలందరూ నా పాలన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకున్నాం. వాళ్ళు మారువేషాల్లో రాజ్యంలో తిరుగుతారు. తిరుగుతూ ఉంటే తిరిగి వచ్చి చెప్తారనమాట,
రాజుగారండి అడుక్కునే వాళ్ళు కూడా మీ రాజ్యంలో ఆనందంగా ఉన్నారు అని. రాజుగారికి డౌట్ వస్తుంది. ఎందుకు అడుక్కునే వాళ్ళు ఎలా ఆనందంగా ఉంటారు అనేసి. ఈ వార్త తెచ్చిన అతనితో ఎక్కడ ఏ ప్రదేశం అని వివరాలు కనుక్కొని ఓ రోజు మారు వేషంలో రాజుగారు మంత్రి గారు ఇద్దరు కూడా ఒక ప్రాంతంలో ఉన్న ఒక చెట్టు దగ్గరికి వెళ్తారు. ఆ చెట్టు ఎక్కి కూర్చుంటారు. అంటే ఈ అడుక్కునే వాళ్ళందరూ కూడా అడుక్కొని సేద తీరటానికి ఆ చెట్టు కిందకి వస్తారు. ఇంక వాళ్ళ స్థావరం అదే. అప్పుడు అందరూ వచ్చి కూర్చుంటే రాజుగారు మంత్రి గారిని అడుగుతారు, ఒక 90 రూపాయలు ఇవ్వయ్యా అని. అదేంటి 100 కదా అంటే, 100 ఇస్తే 100 కాదు నాకు 90 కావాలి అని 90 రూపాయలు ఇస్తాడు. ఆ చెట్టు పై నుంచి ఆ 90 రూపాయలని కిందకు వదులుతాడు. అది ఆ 90 రూపాయలు ఒక అడుక్కునే అతనికి దొరుకుతాయని. అరే నాకు ఇవాళ 90 రూపాయలు దొరికినాయి అని చెప్పేసి చూసుకుంటాడు, లెక్క పెడతాడు, 90 అవుతాయి. లెక్క పెట్టి అనుకుంటాడు, అమ్మో నా దగ్గర 90 రూపాయలు ఉన్నాయి, ఇంకొక 10 రూపాయలు చేరిస్తే 100 రూపాయలు అయిపోతాయి నాకు అని చెప్పేసి 100 రూపాయలు పాపం అడుక్కోనో కష్టపడో సంపాదిస్తాడు. 100 రూపాయలు అయిపోతాయి. చూసి అనుకుంటాడు, అమ్మో నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఖర్చు పెడితే అయిపోతాయి, ఈ 100కి తోడు 900 చేరిస్తే 1000 రూపాయలు అయిపోతాయి నా దగ్గర అని ఆ 900 రూపాయల్ని కష్టపడి సంపాదిస్తాడు. అడుక్కునే అతనే కానీ కష్టపడతాడు, సంపాదిస్తాడు. 1000 రూపాయలు అయిపోతాయి. అమ్మో ఈ 1000 రూపాయలు ఖర్చు పెడితే అయిపోతాయి, ఈ 1000కి ఇంకా 9000 కనుక చేరిస్తే 10,000 అయిపోతాయి అని చెప్పేసి మిగిలిన 9,000ని కూడా కష్టపడి సంపాదిస్తాడు. 10,000 అయిపోతాయి. అమ్మో ఈ 10,000 ఖర్చు పెడితే అయిపోతాయి, ఈ 10,000కు 90,000 చేరిస్తే 1,00,000 అయిపోతాయి అని చెప్పి అలా 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 కష్టపడుతూనే ఉన్నాడు, సంపాదిస్తూనే ఉన్నాడనమాట. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు, ఇల్లు కట్టుకుంటాడు, కారు కొనుక్కుంటాడు. బాగా డబ్బున్నోడు, పరపతి పెరిగిపోయింది. డబ్బు పెరిగితే పరపతి పెరిగిపోతుంది కదా ఆటోమేటిక్గా. డబ్బు, పేరు, పరపతి అన్నీ ఉన్నాయి. భార్య, బిడ్డలు అన్ని హంగులు ఉన్నాయి. ఒకరోజు అలా కూర్చొని ఆలోచిస్తాడు, నేను దేన్ని కోల్పోయాను అని. ఆనందాన్ని కోల్పోయాను. ఆనందాన్ని కోల్పోయాను. ఈ డబ్బు సంపాదన పర్వంలో పడిపోయి నన్ను నేను మర్చిపోయాను, ఆనందాన్ని కోల్పోయాను అనుకొని, నేను ఆ చెట్టు దగ్గర ఉన్నప్పుడే చాలా ఆనందంగా ఉండేవాడిని అనుకొని మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వస్తాడు. అప్పుడు మళ్ళీ రాజుగారు ఎదురయ్యి అడుగుతాడు, నువ్వు చాలా కోటీశ్వరుడివి కదా, నీకు చాలా పేరుంది, పరపతి ఉంది, ఎందుకు ఇక్కడ ఉన్నావు నువ్వు అని. అప్పుడు చెప్తాడు, అసలు నా స్థావరం ఇదే, ఒకరోజు 90 రూపాయలు దొరికినాయి, ఆ 90 రూపాయలు తెచ్చాయి నాకు ఈ తిప్పలని, నేను దానికి సంపాదనకి ఎండింగ్ అని లేదు అని చెప్పేసి, నేను ఆనందం లేదు, నేను ఏమీ లేని రోజునే ఇక్కడ ఆనందంగా ఉన్నాను అని చెప్తాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, సంపాదించుకుంటాం, ఎండింగ్ అన్నది లేదు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. మనకి మనం ఆలోచించుకుందాం, ఎవరికి వాళ్ళని ఎండింగ్ ఉందా, లేదు. పోనీ ఇంత సంపాదించి ఏం చేస్తున్నాం, చిన్నప్పుడు కష్టపడి చదువుకొని లక్షలు పోసి 100,000 అయిపోయి ఇప్పుడు లక్షల చదువులు చదువుకొని లక్షలు సంపాదించేస్తున్నాం లక్షలు. ఎక్కడ పోతున్నాం, కార్పొరేట్ హాస్పిటల్కి పోస్తున్నాం. వాళ్ళ వీధి వీధికి దేవాలయాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ మాత్రం ఉన్నాయి. సంపాదించాం, వయసులో ఉన్నప్పుడు తినగలిగే ఉన్నప్పుడు సంపాదనని పరుగులు పెట్టాం.
పోనీలే కాస్త ఎంతో కొంత సంపాదించుకున్నాం, బాధ్యత తీరాయి, పిల్లలు ఒక్కొల్లికొచ్చారు, ఇక కూర్చొని తిందాం అనుకోరు. ఎవరైనా అనుకుంటే ఆ బాడీలోకి బీపీలు, షుగర్లు వచ్చి చేరుతున్నాయి. అమ్మగారు మిరపకాయ బజ్జీలు తినలేదు, ఓ జిలేబీ ముక్క తినలేదు. మరి ఎందుకు సంపాదించినట్టు, ఎందుకు కష్టపడినట్టు, అసలు ఏమిటి ఈ మానవ జీవితం అని ప్రశ్న ఎవరికైతే వస్తుందో, ఏంటి లైఫ్, ఇదేనా జీవితం అని ప్రశ్న వస్తే దానికి సమాధానంగా మనం చెప్పేది ఒకళ్ళో, ఇద్దరో, నలుగురో, 10 మందో. ఆ ప్రశ్న వచ్చిన వాళ్ళు మనం చెప్పేది వింటారు. ఆ ప్రశ్న రాని వాళ్ళు ఎవ్వరు వినరు. అప్పుడు వాళ్ళకి శ్వాస మీద ధ్యాసమ్మా, ధ్యానం చేసుకో. నీ ఒంట్లోకి వచ్చిన బీపీలు, షుగర్లు మాయమైపోతాయి. అసలు ఈ భూమి మీదకి నువ్వు ఎందుకు వచ్చావో నీకు అర్థం అవుతుంది. నువ్వు ఏం చెయ్యాలని వచ్చావో అది అర్థం అవుతుంది. అది చేద్దు గాని అని మనం చెప్తే, వాళ్ళ 10 మందిలో ఏ ఒక్కళ్ళో ఇద్దరో నమ్మితే దానికోసం ధ్యానంలోకి వస్తారు. గంటలు గంటలు కూర్చుంటారు. వాళ్ళు ఏ ప్రణాళిక కోసం అయితే ఈ భూమి మీదకి వచ్చారో అది అర్థమవుతుంది. అలా కాకుండా మనం ఈ ప్రశ్న రాని వాళ్ళకి నువ్వు ఎన్నిసార్లు చెప్పు, వినరు, రారు కదా. నేను కూడా నా జీవితంలో ఆ ప్రశ్న వేసుకున్నాను. పొద్దున్నే ఇప్పుడు లెక్సాను కదా, లెగవగానే జనరల్ గా కాఫీ తాగే అలవాటు. కానీ కళ్ళు తెరవక ముందే ఏడ్చేదాన్ని. అబ్బా, కాఫీ తాగాలి, లెగిసి టిఫిన్ చెయ్యాలి, తినాలి, వండుకోవాలి, తినాలి, మళ్ళీ టీ తాగాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ పడుకోవాలి. ఇవి తినటానికి పడుకోవటానికేనా జీవితం? ఈ తినటానికి పడుకోవటానికి అయితే ఎందుకు రావాలి? మధ్యలో ఈ కష్టాలేంటి, ఈ రోగాలేంటి, ఈ తిట్టుకోవటాలేంటి, ఈ ఏడవటాలేంటి అని ఏడ్చేదాన్ని. ఇదేనా జీవితం, ఎందుకేనా జీవితం, ఇదేనా జీవితం, ఇదేనా జీవితం అని ఏడ్చి 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 ఎంత ఏడ్చినా లేవక తప్పదు, కాఫీ తాగక తప్పదు కదా. అలా ఎన్నో ఎన్నో సంవత్సరాలు ఏడ్చా నేను. నాకు ఇంకోటి తెలియదు, ఇంకొక స్వామీజీ ఉంటాడని, స్వామీజీ దగ్గరికి వెళ్తే జీవిత సత్యాలు చెప్తారని అసలు నాకేం తెలియదు. నార్మల్ హౌస్ వైఫ్ నేను. లేవటం, పని చేసుకోవటం, తినటం, లేదా టీవీ చూడటం, పడుకోవటం, లేదా అమ్మలక్కల కబుర్లు. అమ్మలక్కల కబుర్లు ఏముంటాయి, ఏం కూర వండుకున్నాం, ఏ చీర కొన్నాం, మీ అత్త ఏంటి, మా అత్త ఏంటి, నీ కోళ్ళు ఏంటి, నా కోళ్ళు ఏంటి, మా ఆయన ఏంటి, మీ ఆయన ఏంటి, మీ సంపాదన ఏంటి, ఇవే కదా. ఈ మాటల్లో కూడా ఇంతకన్నా మించిన మాటలు రాలేదు ఎప్పుడు కూడా. ఇవే అన్నమాట. లేకగా నేనేమో కాఫీ తాగాలి. అసలు లేకగానే వేడి వేడి కమ్మగా కాఫీ తాగితే ఆ కిక్కే వేరు. కానీ పూజ చెయ్యాలి. కాఫీ తాగి పూజ చేస్తే దేవుడు వరాలు తక్కువ ఇస్తాడేమో అన్న భయంతో కాఫీ తాగకుండా గబగబా లెగిసి ఇల్లు వాకిలి ఊడ్చుకొని, ముగ్గేసుకొని, స్నానం చేసి, పూజ చేసుకొని అప్పుడు కాఫీ తాగాలి. ఈ పని అయ్యే అంతసేపు ధ్యాస ఎక్కడుండేది? కాఫీ మీదే తప్ప పని మీద ఉండేది కాదు, దేవుడి మీద ఉండేది కాదు. మన ధ్యాస దేవుడి మీదే పెట్టకపోతే ఆ దేవుడు మనకేమి ఇస్తాడు అన్న స్పృహ కూడా లేదు. పూజ చేసేసాం, దేవుడు ఇంక వరాలు ఇచ్చేస్తాడు అని కాఫీ తాగేది. ఈ క్రమంలో ఆ దేవుడికి సాష్టాంగ నమస్కారం కూడా చేసేదాన్ని. చేసి అనుకునేదాన్ని, ఈ ఫోటోలో నుంచి ఈయనేమైనా దిగొచ్చి చేయలేదని అడుగుతాడా? నా పిచ్చిగాని నేను చేస్తున్నాను. ఇవాళ పులిహోర ప్రసాదం తినాలని పులిహోర పెట్టాను, లేదు ఇంకోటి ఏదో తినాలని నేను తినాలనుకో నేను చేసి అక్కడ పెట్టాను, నేనే తింటున్నా. తర్వాత ఆ దేవుడు దిగొచ్చి తింటే పెట్టేదానో పెట్టకపోయేదానో. అసలు నాకు పులిహోర తినాలని అనుకున్నాను కాబట్టి నేను చేశా. ఆయన ఏమైనా అడిగాడా? అడగలేదు కదా. ఎందుకు పెడుతున్నాను మరి?
అనుకునేదాన్ని. మళ్ళీ పూజ చేయాలి అంటే కనీసం వారానికి ఓ రోజు కొబ్బరికాయ కొట్టినా, రోజువారీ కాస్త ఒక అగరబత్తి వెలిగించిన, ఒక కర్పూరం బిళ్ళ వెలిగించిన, ఓ పువ్వు అన్న, ఓ 10 రూపాయలు ఖర్చు అయ్యాయి. 10 రూపాయలే, ఎక్కువ వద్దు. నియమాలు ఉన్నాయి, ఖర్చు ఉంది ఇక్కడ. ఏ నియమాలు లేకుండా, ఏ ఖర్చు లేకుండా పుణ్యం మాత్రం బాగా వచ్చే మార్గం ఏదైనా ఉంటే బాగుండు అని అనుకునేది. ఖర్చు ఉండకూడదు, నియమాలు ఉండకూడదు, కానీ పుణ్యం మాత్రం కావాలి. ఇది నా ఆలోచన. అలా ఎదురు చూస్తే తప్ప నాకు పత్రిజీ పిరమిడ్ సొసైటీ దొరకల. ఆషామాషిగా ఏం దొరకలేదండి పత్రిజీ నాకు. పిరమిడ్ సొసైటీ అప్పుడు ఎలా దొరికిందంటే, మనం మామూలు వాళ్ళం కాదు కదా, చాలా ముదుర్లం కదా. ఎదుటాడు చెప్తే అస్సలు నమ్మం కదా, మాకు తెలుసులే అనుకుంటాం. ఏంటి ఎదుటాడు మాటిని అంత గేర చాలా ఉంది. అప్పుడు అనారోగ్యం అనే దెబ్బ కొట్టి, అందరికి 2 కిడ్నీలు ఉంటే నాకు ఒకటే కిడ్నీ ఉంది పుట్టుకతోటి. ఆ ఉన్న ఒక కిడ్నీలోనూ రాళ్ళు వచ్చాయి. అందరూ 4 రాళ్ళు వెనకేసుకోండి అంటే మనం కిడ్నీలో వేసుకొని కూర్చున్నాం. హాస్పిటల్కి వెళ్ళాం, సర్జరీ చేయాలన్నారు, చేశారు. చాలా ఆహార నియమాలు పాటించాలి అన్నారు, చాలా తూచా తప్పకుండా పాటించాను. అయినా 8 ఏళ్లకి మళ్ళీ వచ్చాను, మళ్ళీ హాస్పిటల్కి పరిగెత్తాను. ఈసారి లాప్రోస్కోపీ చేయాలి అన్నారు. సరే 40,000 ఖర్చు అవుతాయి అన్నారు. మిడిల్ క్లాస్, 40,000 రోగాలు వస్తాయని మీరు వాళ్ళని పెట్టుకొని కూర్చుంటామా? లేదు కదా. ఒక వారం అని చూసుకొని, ఒక వారం తర్వాత వస్తాను, మందులు రాయండి అని మందులు రాయించుకొని బస్సులో వస్తున్నా. ఒక ఆలోచన నిజంగా నా జీవితాన్ని మార్చేసిందండి. ఆలోచన ఏమని అంటే, ఒకసారి సర్జరీ చేశారు, రెండోసారి లాప్రోస్కోపీ అంటున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నానో నాకు తెలుసు. ఇంత జాగ్రత్తగా ఉన్నా మళ్ళీ వచ్చాయి. ఇప్పుడు ఎలాగోలు చేయించుకుంటాను. మూడోసారి రావని నమ్మకం ఏంటి? ఈ మూడోసారి వస్తే ఈ లాప్రోస్కోపీ కూడా ఛాన్స్ ఉందా లేదా? ఉంటే డాక్టర్లు అనేవాళ్ళు చేస్తారు, డబ్బులు తీసుకుంటారు. ఛాన్స్ లేకపోతే సారీ అంటారు. అమ్మో అప్పుడే పోతే ఎలాగా? మనకేమో చిన్నప్పటి నుంచి ఒక వింత కోరిక ఏంటి అంటే, వచ్చాం కదా ఎందుకు వెళ్ళాలి, వెళ్ళటానికే అయితే ఎందుకు రావాలి, ఎలాగో వచ్చేసాం, భూమి మీద ఉండే పోలా అనే ఒక కోరిక. మనం భూమి మీద ఉండాలంటే మనకి ఈ సమస్య ఉండకూడదు, ఈ అనారోగ్యం ఉండకూడదు అనుకొని పత్రికారు అందించినటువంటి పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో నో డాక్టర్ నో మెడిసిన్, దాన్ని తూచా తప్పకుండా నేను ధ్యానంలోకి రాకముందే పాటించాలని డిసైడ్ అయిపోయి, తెలియదు అవేమి, కానీ నాకు ఈ డాక్టర్ వద్దు, ఈ మందులు వద్దు, ఈ డాక్టర్ వద్దు, ఈ మందులు వద్దు, వేరే విధానంలోకి వెళ్దాం. ఏ చెట్ల మందో, ఏ మాయో మంత్రమో, బయట ఎన్నో విధానాలు ఉన్నాయి కదా, ఎక్కడో చోటుకు వెళదాం, ఈ ఇంగ్లీష్ మందు వద్దు, ఈ డాక్టర్ వద్దు అని డిసైడ్ అయ్యి బస్సు దిగాను. తెల్లారి పొద్దున్న ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తే హోమియోపతి అని సలహా ఇచ్చింది. సరే హోమియోపతి వాడదామని వెళ్ళి అక్కడ పత్యం చేయాలి అన్నారు, వారం వారం రావాలన్నారు. అక్కడ వాడాను ఒక 5-6 నెలలు. ఏం తగ్గల. అక్కడ డాక్టర్ గారు అన్నారు, ఆయన నా దగ్గర ఉన్న మెడిసిన్ అంతా వాడేశాను, తగ్గల, నీ దారి నువ్వు వెతుక్కో, నా దగ్గరికి అయితే రావద్దు అని చెప్పేశారు. ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, హోమియోపతి డాక్టర్ రావద్దన్న. ఏం చెయ్యాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో 2005 సంవత్సరంలో మా పక్క వీధిలోనే పిరమిడ్ ధ్యాన కేంద్రం ఓపెన్ చేస్తున్నారు, స్వామీజీ వస్తున్నారు, ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయట, ఫ్రీ అంట. ఈ సమాచారం మనకు సరే చూద్దాం వెళదామని వెళ్ళాను. స్వామీజీ అంటే రుద్రాక్షలు, విభూది రేకులు, కాషాయ బట్టలు ఉంటాయి అనుకుంటూ వెళ్ళాను. తీరా వెళ్ళి చూస్తే పత్రిజీ దగ్గర గడ్డం తప్ప ఏమీ లేదు. నేను అనుకున్నవన్నీ ఏమీ లేదు. కానీ ఆయన నమ్మి 500-600 మంది వచ్చారు, పెద్ద పెద్ద డాక్టర్లు, డబ్బున్నోళ్ళు. ఆ రోజు చెప్పిన వాళ్ళందరూ ఒకటే మాట, ధ్యానం సర్వరోగ నివారణి అని, ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయి అని, ఫ్రీ అన్నారు.
చూద్దాం పక్క వీధిలోనే ఆటో ఎక్కే అంత దూరం కూడా కాదు అనుకొని ఇంటికి వెళ్ళిపోయాను. 10 నుంచి 1 గంట వరకు ఆ కేర్ సెంటర్ టైమింగ్స్. నాకు ఇంట్లో పని అయ్యేసరికి 12, 12:30 అయ్యేది. ఈ అరగంటకెళ్ళి ఏం చేద్దాంలే రేపు పెందలాడ వెళదాం, ఒక గంట సేపు కూర్చొని వద్దాం అని అనుకునేది. పని అయ్యేది కాదు. తెల్లారి మళ్ళీ మామూలే. ఎందుకు అంటే టీవీ సీరియల్స్ పిచ్చి. అదొక కారణం. ఇంకో కారణం ఏంటి అంటే ధ్యానం అనే గొప్ప మార్గంలోకి మనం వెళ్ళాలి అంటే మాంసాహారం మానేయాలి. పిరమిడ్ పచ్చింది ఆదర్శ సూత్రాలు ఇంకొక కారణం. ఇంకో ఆదర్శ సూత్రం. అది నాకు తెలీదు. కానీ మానేయాలి. నాకున్న రీజన్ ఏంటి? మామూలు పూజ చేసుకుంటే మాంసాహారం తినం. ఒకవేళ ఇవాళ ఆదివారం అని తింటే తెల్లవారి గుడికెళ్ళాలి, పూజ చేసుకోవాలంటే ఏం చేస్తాం? స్టవ్ దగ్గర నుండి మసిగుడ్డ వరకు ఇల్లు, ఒళ్ళు మొత్తం శుద్ధి చేస్తాం. మాంసాహారం మంచిదే అయితే ఎందుకు శుద్ధి జరుగుతాంది? తెలియదు. మాంసాహారం మంచిది కాకపోతే ఎందుకు తింటున్నాం? తెలీదు. కానీ 2 చేస్తాం. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, కోటి పూజ సమం ఒక స్తోత్రం, కోటి స్తోత్ర సమం ఒక జపం, కోటి జప సమం ఒక ధ్యానం అన్నాడు. పూజ కన్నా స్తోత్రం గొప్పది, స్తోత్రం కన్నా జపం గొప్పది, జపం కన్నా ధ్యానం గొప్పది అని. సాధారణమైన పూజకే మాంసాహారం మానేస్తున్నాం మనం. పూజ కన్నా ఎన్నో రెట్లు గొప్పది ధ్యానం. మరి ధ్యానానికి వెళ్ళాలి ఏంటి? మానేయాలి. ఏం మానేస్తాం? చిన్నప్పటి నుంచి తినే అలవాటు ఉంది. మానేయలేక రేపు 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 అని వాయిదా వేసి చివరికి 24 రోజులు టైం తీసుకొని ఏమైనా సరే రేపు నుంచి సరికి ఎదురుకొని గౌతమ బుద్ధుడు కనపడుతుంది. ఆయన క్యాలెండర్ అంటించుంది గోడకి. చాలా ప్రశాంతంగా కనపడుతున్నాడు. అప్పటి వరకు ఏ గుళ్ళోనూ ఏ భగవంతుల్లోనూ నేను చూడని ప్రశాంతత బుద్ధుడిలో చూశాను. చూస్తూనే అనుకున్నా, ఏమయ్యా ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నావు? నేను ఇక్కడ రోగం వచ్చి వస్తా అంటే అని. నా లోపల నుంచి నాకు సమాధానం, బుద్ధుడు ధ్యానం చేశాడు, ధ్యానం చెప్పాడు, అందుకే ప్రశాంతంగా ఉన్నాడు అని. ఓ ధ్యానం చేస్తే ఇలా ఉంటామా అనుకొని ముందు చేద్దాం, చెప్పడం సంగతి తర్వాత అనుకొని బుద్ధుని చూస్తూ అనుకున్నా, నేను ఇంకా ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గరికి వస్తా, నీ ధ్యానమే చేస్తా, ఏ హాస్పిటల్కి వెళ్ళను, ఏ మందులు మింగను, నేను మాత్రం భూమి మీద ఉండాలి, నాకు ఈ రోగం వద్దు అని ఆ బుద్ధుని చూస్తూ మనస వాచ కరుణ శరణాగతం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రమం తప్పకుండా ధ్యానం చేశా. పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో మొట్టమొదటి ఆదర్శ సూత్రం క్రమం తప్పకుండా ధ్యానం చేయటం. సరి అయిన ధ్యానం క్రమం తప్పకుండా చేయటం, అందరి చేత చేయించటం, క్లిష్టమైన హఠయోగ ప్రాణాయామాలన్నవి లేవు. ఈ ఆదర్శ సూత్రం కూడా నాకు తెలియదు. నాకు తెలియకుండానే నేను పాటిస్తూ వచ్చా. వాళ్ళ 18 ఆదర్శ సూత్రాలు నాకు ఎందుకు ఇష్టము అంటే నాకు తెలియకుండానే వాటిలో నేను కొన్ని పాటిస్తా వచ్చాను. అవి ప్రతి ఒక్క మనిషికి అత్యంత అవసరమైనటువంటి. వ్యక్తి మారితేనే వ్యవస్థ మారింది. సో వ్యవస్థ బాగుండాలి అంటే వ్యక్తి మారాలి. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఎదుట వ్యక్తి కాదు, మనమే. అవి చదవాలి, మనం ఆచరించాలి, మనం మారాలి. అలా అందరూ అనుకుంటే వ్యవస్థ మారిపోతుంది. అందుకే పత్రిజీ ప్రతి మనిషికి ధ్యానం కావాలి. ధ్యానం చేస్తే నువ్వు మారుతావు. నువ్వు నీలాగా అందరూ మారితే వ్యవస్థ మారిపోతుంది. అందుకే అందరికీ ధ్యానం 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 అని ఊరు వాడ అని కొన్ని వందల వేల లక్షల కిలోమీటర్లు తిరిగి ప్రతి ఊరు తిరిగి ప్రతి మనిషిని పలకరించి ధ్యానం చెప్పారు పత్రిజీ. మరి మనకేంటి? ఇళ్లలో కూర్చొని ఇల్లు కదలం, బయటికి వెళ్ళాలంటే బద్ధకం. ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఈ జూములకు అతుక్కుపోయాం. ఉదయం పెట్టండి జూములు, రాత్రి పెట్టండి, తప్పు కాదు. ఎందుకంటే ఈ అమెరికాలోనూ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కనెక్ట్ అవుతారు. అక్కడొకళ్ళు ఉన్న వాళ్ళకి జూమ్ కావాలి. ఎన్నాళ్ళు కావాలి? ఓ నెల 2 నెలలు. వాళ్ళకి సత్యం చెప్పి, అమ్మ ఇళ్లలో కూర్చోవడం కాదు, జూమ్లో కూర్చోవడం కాదు, రోజుకి ఒక రోజు ఒక గంట అయినా నువ్వు ఇల్లు దాటి బయటకు వచ్చి ఏ కేర్ సెంటర్కో ఏ పిరమిడ్కో నీ సరౌండింగ్ లో ఇవి లేకపోతే ఏ దేవాలయంకో వెళ్ళి కళ్ళు మూసుకొని ధ్యానం చేసిరా. పిరమిడ్ అన్నది ఒక శక్తి క్షేత్రం.
ఒక కేర్ సెంటర్ అన్నది ఒక శక్తి క్షేత్రం, ఒక దేవాలయం అనేది ఒక శక్తి క్షేత్రం. అక్కడ ఉన్న శక్తి నీ ఇంట్లో లేదు, ఉండదు. నీ ఇంట్లో మొత్తం శాకాహారులు అవ్వచ్చు, నీ ఇంట్లో ఒక 2x2 పిరమిడ్ లో 4x4 పిరమిడ్ లో పెట్టుకోవచ్చు, కానీ అక్కడున్న శక్తి నీ ఇంట్లో ఉండదు. ఎందుకు ఉండదు అంటే మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ కష్టం, నష్టం, రోగం అని ఏయో ఉంటాయి మన ఇంట్లో. కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, అరుసుకోటాలు, పిల్లలు చదవలేదని, చెప్పిన మాట వినటం లేదని ఎన్నో మనమే అంటాం. మరి ఈ వైబ్రేషన్ అంతా మారిపోతుంది. అందుకని నేను చెప్పేది ఏంటి అంటే, ఇళ్ళలో మీరు ఎంత చేసుకున్నా చేసుకోండి, తప్పు కాదు. కానీ రోజుకు ఒక గంట అయినా ఇల్లు దాటి ఒక పిరమిడ్ సెంటర్కో, ఒక దేవాలయానికో, ఒక పిరమిడ్కో వెళితే ఆ వైబ్రేషన్ వేరుగా ఉంటది, అక్కడ శక్తి వేరుగా ఉంటది. అక్కడ నువ్వు ఏం చెయ్యాలో ఆ శక్తి క్షేత్రంలో వెళితే కూర్చుంటే అనుకుంటాం ధ్యానం చేశాము అని. అక్కడ ధ్యానంతో పాటు నువ్వు ఏ ప్రణాళికతో అయితే ఈ భూమి మీదకి వచ్చావో ఆ ప్రణాళికకి సంబంధించి నువ్వు ఏ వర్క్ చేయాలనుకుంటున్నావో నీ లోపల నుంచి, నీ అంతరంగంలో నుంచి ఆ ప్రణాళికకి సంబంధించిన ఆలోచనలు, అంటే విశ్వం నుంచి వచ్చే ఆ సిగ్నల్స్ ని నువ్వు క్యాచ్ చేసి దాని వైపు నీ పయనం ఉంటుంది. ఇది నా అనుభవం, నా అనుభూతి. నేను ఏ రోజైతే కుకట్పల్లి సెంటర్కి కనెక్ట్ అయ్యానో, వెళ్ళటం మొదలు పెట్టానో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రమం తప్పకుండా ఆ సెంటర్కి వెళుతూనే ఉంటాను. వెళ్ళాను కాబట్టి, ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లో ఉంటున్నాను కాబట్టి నా గ్రోత్ అన్నది ఇలా ఉంది అని నేను బల్లగుద్ది మరీ నేను చెప్పగలను. అందరూ అంటారు, నీకు ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు ఎలా వస్తాయి అని. ఎలా వస్తాయి అంటే ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లో, ఆ శక్తి క్షేత్రాలకు వెళ్తున్నాను. లేదో నేను బయట క్లాసులకు వెళ్తాను, అప్పుడు సెంటర్కి వెళ్ళను, కానీ బయట క్లాస్కి వెళ్తే ఎలా ఆ ఎన్విరాన్మెంట్ ఒక 100-200 మంది ఉంటారు, వాళ్ళతో కలిసి ధ్యానం చేస్తాను, వాళ్ళకి క్లాస్ చెప్తాను, నా అనుభవాన్ని చెప్తాను. లేదా వాళ్ళు అడిగిన సలహాలు అడుగుతారు, నాకు తెలిసిన సలహా ఇస్తాను. వాళ్ళ సమస్యలకి పరిష్కారాన్ని నా వేలో నేను ఇవ్వగలుగుతాను. ఇలా ఇవ్వటం వల్ల ఇంకా తెలుసుకోవాలి, ఇంకా పుస్తకాలు చదవాలి, ఇలా ఏదో ఒకటి కొత్త ఆలోచన. ఒక చిన్న ఎక్కడో కథ చదివాను, దాన్ని మన ఆధ్యాత్మికత వైపు మళ్లించి ఎలా చెప్పాలి, ఎదుటివాడు అనుభవాన్ని చెప్పారు, ఆ అనుభవాన్ని ఎలా జోడించాలి స్పిరిచువాలిటీ వైపు. ఇలా మన ఆలోచనలు ఉన్నతంగా ఎదగాలి అంటే ఇంకా సరిపెట్టుకున్నాము అంటే మనం అంత మూర్ఖులు ఎవరు ఉండరు. ఎందుకు సరిపెట్టుకోవాలి? కోట్లు పెట్టినా కొనలేని దేహాన్ని తీసుకొని వచ్చి ఎందుకు సరిపెట్టుకోవాలి? ఏ జన్మలో ఎంత మూర్ఖత్వం ఉందో, ఎంత అమాయకత్వం ఉందో మనకు తెలియదు. ఈ జన్మలోని ధ్యానంలోకి రాకముందు మనలో ఎంత మూర్ఖత్వం ఉంది, ఎంత అమాయకత్వం ఉంది. మరి ధ్యానంలోకి వచ్చాకే కదా మనలో మూర్ఖత్వాన్ని, సరికాని ఆలోచనల్ని వదిలేసాం. కాస్త అంతో ఇంతో తెలివితేటలు నేర్చుకున్నాం, మనకున్న సమయాన్ని, మనకున్న ధనాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతున్నాం. ఇంట్లో కూర్చుంటే మనం ఇంకా ఎదగం. అందుకని అందరూ బయటికి రాకపోవచ్చు, బయటికి రండి అనే చెప్తున్నాను. గుడికి వెళ్ళండి, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. గుడికి వెళ్ళి కూర్చోండి, ఒక రోజు కూర్చున్నా, 2 రోజులు కూర్చున్నా, గుడిలో పూజారి అడుగుతాడు, ఏంటమ్మా రోజు వచ్చి కూర్చున్నా, ఏంటమ్మా నీ సమస్య? అష్టోత్తరం చేస్తే ఇలా సహస్రనామార్చన చేస్తే నీ కష్టాలు తొలుగుతాయమ్మా అని చెప్తారు. అడగటానికైనా పూజ చేయించుకోమని చెప్పడానికైనా మనం పలకరిస్తాడు. అయ్యా నేను అష్టోత్తరాలు చేయడానికి రాలేదు, నేను ధ్యానం చేస్తున్నాను, శ్వాస మీద చేస్తా. ఓ పత్రిజీదా, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం అంటే పత్రిజీ అంటే ధ్యానం అందరికీ తెలుసు. వాళ్ళు చేయకపోయినా, వాళ్ళు మాంసం తినే వాడికైనా తెలిసిపోయింది ఈరోజు. పత్రిజీదా, అవునం, ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయి, మనసు ప్రశాంతంగా ఉంటది, కష్టాలు తొలుగుతాయి. కష్టాలు ఉన్నాయేమో, రోగాలు ఉన్నాయేమో, అవన్నీ మన గత జన్మలు చేసిన కర్మానుసారం అనుభవించాలని తెచ్చుకున్నాం మన కష్టాలని, రోగాల్ని. కానీ దుఃఖం ఉండదు. ఇదే చెప్తాం. అదేంటమ్మా రోగాలుంటే దుఃఖం లేదా, కష్టాలుంటే దుఃఖం లేదా అని అడుగుతారు. ధ్యానం చేయవయ్యే నీకే అర్థం అవుతుంది. ధ్యానం చేస్తే జ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉంటే దుఃఖం ఉండదు. నీకు కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, బాధలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, కానీ దుఃఖం ఉండదు. ఎలా? నువ్వే చెయ్యి, 40 రోజులు చెయ్యి అని చెప్పావనుకో, అర్థమయ్యి అర్థం కాని స్థితిలో చేస్తాడు.
అప్పుడు అర్థమైపోద్ది 40 రోజులు అయ్యేసరికి. ఈ కష్టాలన్నీ, ఈ రోగాలన్నీ, ఈ బాధలన్నీ అజ్ఞానంలో నేను చేసిన కర్మలే. ఆ కర్మ ఫలితాలే నేను కోరుకొని ఈ జన్మలో ఇలా తెచ్చుకున్నాను. ఇవి అనుభవించాల్సిందే. ఇవి నాయే అని అర్థమైన తర్వాత దుఃఖం ఉండదు. ఎప్పుడు నా కష్టానికి కారణం నువ్వే అని ఎదుటి వాళ్ళని అంటామో ఆ కష్టాలను ఏడుస్తూ అనుభవిస్తాం. ఇది నాది అని యాక్సెప్ట్ చేశామో అనుభవిస్తాం. యాక్సెప్ట్ చేశాం కాబట్టి అక్కడ మనం ఫీల్ అవ్వము. అక్కడ బాధ అన్నది ఉండదు. ఆ ఏ గాయం అయితే గాయం వల్ల ఉన్న నొప్పి ఉంటది, కానీ శారీరక బాధ ఉంటది, నొప్పి ఉంటది. కానీ మానసికంగా బాధ ఉండదండి. ఎందుకంటే అది మనది అని అర్థమైంది కదా ఈ 40 రోజులు ధ్యానం వల్ల. అందుకని ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల దుఃఖం ఉండదు. కాబట్టి ఈ ఒక్క మాట చెప్పాలి అంటే మనం జనంలోకి వెళ్ళాల్సిందే కదా. పత్రిజీ కరోనాలో ఇల్లు కదల్లా. కరోనా అయిపోయిన తర్వాత వెళ్ళాను నేను సార్ దగ్గరికి. కరోనాలోనే అంటే ఒక గంట రిలీజ్ ఇచ్చారు కదా, వెళ్ళాను. వెళ్తే చాలా థ్యాంక్స్ మేడం, నన్ను చూడటానికి వచ్చారు మీరు అని. నాకు ఈ హాలు ఈ బెడ్రూమే మేడం, ఈ 100 గజాలు దాటి నేను వెళ్ళలేదు మేడం అని చెప్పారు. సూర్యుని చూసి ఎన్నాళ్ళయిందో. ఎలా వచ్చారు మేడం, రావచ్చా, వెళ్ళొచ్చా పైన బయటికి అంటే అప్పుడు నేను చెప్పాను, లేదు సార్ వాటర్ కొనుక్కుంటానంటే వదులుతున్నారు, కూరగాయలు కొనుక్కుంటానంటే ఏంటి క్వార్టర్ కొనుక్కుంటా అంటే వదిలేస్తున్నారా. అసలు ఎంత నవ్వారో సార్ ఆ రోజు. మరి కొంచెం రిలీజ్ అయినాక సార్ ఏ రోజైనా ఇంట్లో ఉన్నారండి? ఏ రోజైనా ఉన్నారా? ఊరూరు తిరిగారు, ప్రతి ఒక్కరిని కలిశారు. ఈ తిరగటంలో ప్రతి ఒక్కరిని కలవటంలో ఎంత అంతరార్థం ఉందో ఒక్కసారి ఎవరికి వాళ్ళు గమనించుకోండి, పరిశీలించుకోండి. ఎప్పుడైతే మనం జనంతో కలుస్తామో వాళ్ళ నుండి మనం, మన నుండి వాళ్ళు, ఒకరి నుండి ఒకళ్ళు మనలో ఒక మైత్రి భావం, ప్రేమ పెరుగుతూ వీటితో పాటు నాలెడ్జ్ పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, వృద్ధి చెందుతుంది. వాళ్ళు ఎలా క్లాసులు చెప్తున్నారు, ఎలా క్లాసులు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎలాంటి మాస్టర్స్ ని పిలుస్తున్నారు, ఎలాంటి వాళ్ళతో నాలెడ్జ్ నిపిస్తున్నారు. సరికాదమ్మా అలా కాదు ఇలా అని చెప్తాం. లేదా వాళ్ళు ఇంకా గొప్పగా చేస్తే అది నేర్చుకుంటాం మనం. జనంతో కలిస్తేనే బుద్ధుడేనమ్మా, ఇంట్లో కూర్చున్నావు బుద్ధుడమే. ఎందుకంటే ధ్యానం చేస్తున్నాం, క్లాస్ ఆర్గనైజ్ చేస్తున్నాం జూముల్లో, బుద్ధుడమే. ఇక్కడ నీ కోపం ఉంది, నీలో ప్రేమ ఉంది, ఎలా తెలుస్తుంది? మనలో ఉన్న ప్రేమ, మనలో ఉన్న కోపం, మనలో ఉన్న జ్ఞానం సరి అయినదా సరి కానిదా? గంటలు ధ్యానం చేసావు, పుస్తకాలు చదివేశావు, కానీ నీతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో. నీ మాటకి ఎదురు చెప్పరు ఇంట్లో. ఎందుకంటే పెళ్ళాం మాటకు ఎదురు చెప్తే ఫుడ్ బెడ్ ఉండదని పాపం ఆ మొగుళ్ళు నోరు మూసేసుకుంటారు, తప్పదు. మరి పిల్లలు వాళ్ళకు అవసరానుగుణంగా మనల్ని మాయ చేసేస్తారు. ఇంకా నీలో ప్రేమ ఎక్కడుంది, నీలో కోపం ఎక్కడుంది, ఎంత ఉంది, ఎలా తెలుస్తుంది? నువ్వు జనంలోకి వస్తేనే, జనంతో మమేకం అయితేనే నీలో ప్రేమ ఉందా, కోపం ఉందా, అవగాహన ఉందా, ఎంత జ్ఞానం ఉంది అనేది మనం జనంలోకి వచ్చినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. ఎవరికి వాళ్ళు ఇళ్లలో కూర్చొని ఆ దేవతా వస్త్రాలు ఒకటి తగలేసుకొని ఇంట్లో కూర్చొని ఉంటే అది ఎవరికి ఎప్పటికీ ఎన్ని జన్మలకి కూడా అది తెలియదండి. ఎందుకంటే బయటకు వచ్చాం, పొగిడేవాళ్ళు ఉంటారు, హ్యాపీ, ఉబ్బిపోతాం, కొమ్ములు వచ్చేస్తాయి, అహంకారం పెరుగుతుంది, ఇంకో చోటుకి వెళ్తాం. అప్పుడు మనల్ని నువ్వు చేసింది సరికాదు, ఇలా చేయకుండా ఉండాల్సింది, అలా చేయాలి, అది కదా కరెక్ట్ అని ఎవరైనా అంటే మనకు బాధ కలిగిద్ది. కానీ ఆలోచిస్తాం కదా, వాళ్ళు చెప్పింది ఎంతవరకు కరెక్టు అని ఆలోచిస్తే ఒక రోజు కాకపోయినా ఒక రోజు కాకపోతే ఇంకో రోజుకైనా కొంచెం అర్థం అవటం మొదలవుతుంది. అక్కడ ప్రశ్న వచ్చింది కాబట్టి అప్పుడు ఆలోచించి మారుతాం. అందుకని నేను చెప్పేది ఏంటి అంటే, పత్రి సార్ అంటే
నాకు చాలా ఇష్టం. పత్రిసారే నా ఊపిరి, పత్రిసారే నా తొక్క తోలు అని చాలా మంది మైకులు పట్టుకొని ఓదర కొడతారు. కరెక్ట్. మరి పత్రిసారి చేసింది చెయ్యాలి కదా మనం. పత్రిసారి కరోనా అయిపోయాక ఇంట్లో ఉండలేదు కదా, ఊరూరు వాడవాడలా తిరిగాను కదా. ఊళ్ళు తిరగక్కర్లా, కనీసం మన ఇల్లు వదిలి ఒక గంట సేపు బయటకు వస్తే నలుగురితో మాట్లాడుతూ ఉంటే ధ్యానం అసలు ఎందుకు చెయ్యాలి, ధ్యానం ఎందుకు చెయ్యాలి అని ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? తెలుసు మాకు, మేము పత్రిసారిని కలిసామండి, ధ్యానం తెలుసు మాకు, మా ఇంట్లో మేము చేసుకుంటాం. మీ ధ్యాన కేంద్రానికి ఎందుకు రావాలి, మీ పిరమిడ్కి ఎందుకు రావాలి? ఏముంది అక్కడ? గురువుగారు లేరు కదా, గురువుగారు చెప్పిన ధ్యానం అయితే మాకు ఉంది, మాకు తెలుసు, మేము ఇంట్లో చేసుకుంటాం అంటారు. అప్పుడు ఏం చెప్తాం మనం సమాధానం? ఏం చెప్పాలి? ఆ చెప్పే క్రమంలో మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం చెప్తున్నాం, ఏం ఆచరిస్తున్నాం? ఇవన్నీ బయటకు వెళ్తే బయట వాళ్ళ కోసం కాదు, మనం నేర్చుకోవటానికి. వాళ్ళకి ఏదో చెప్పేస్తున్నాం అని అనుకుంటామేమో, చాలా తప్పండి. ఆ చెప్పే క్రమంలో ఏ విషయాన్ని మనం చెప్తున్నామో ఆ విషయం పట్ల ఎంత అవగాహన ఉంది, ఎంత శ్రద్ధ ఉంది అనేది మనం నేర్చుకుంటాం. మనం నేర్చుకోవటానికే బయటికి రమ్మని. నిజంగా ఎదగాలి అనే తపన ఉంటే మాత్రం రోజు ఒక గంట బయటకు వచ్చి ఎదురింటాడనో పక్కింటాడనో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళో వాళ్ళని మన ఇంటికి పిలుచుకోనో, అది సెంటర్కి వెళ్ళో పిరమిడ్కి వెళ్ళో గుడికి వెళ్ళో ఎక్కడికో చోటకి వెళ్ళి నలుగురిని కలిసి నలుగురితో కాసేపు మాట్లాడి మనం నేర్చుకున్నది వాళ్ళకి చెప్పి వాళ్ళని నేర్చుకున్నది ఏదో మనం తెలుసుకొని. ఇందుకే కదా పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలు ప్రతిసారి ఏం చెప్పారు? ధ్యాన అనుభవాలని అందరితో పంచుకోమన్నారు, అందరి అనుభవాలని వినమన్నారు. పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాన్ని ప్రతిరోజు ఒక్కసారైనా చదివి ధ్యానం చేయి, ఒక్కసారైనా చదవండి. అప్పుడు పత్రిజీ అందించినటువంటి 18 ఆదర్శ సూత్రాలు ఎందుకు అందించారో, దానివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో మనకు అర్థం అవుతుంది. లాభం ఉంటేనే కదా మనం చేసేది, లాభం లేకపోతే చెయ్యం కదా. అసలు లాభం ఉందా నష్టం ఉందా తెలియాలంటే ముందు చదవాలి కదా, చదివితే కదా మనకు అర్థమయ్యేది. అందుకని కొత్త పాత అనే తారతమ్యం లేకుండా ధ్యాన జగత్ మ్యాగజైన్ లో 18 ఆదర్శ సూత్రాలు ఒక పేజీ ఇస్తున్నాం. ఆ పేజీని కట్ చేసి మీ ఇంట్లో గోడకు అతికించుకోండి, రోజు ఒకసారి చదవండి, అప్పుడు ధ్యానం చేయండి. మీరేం చెయ్యాలో ఎలా చెయ్యాలో అవే మీకు చూసిస్తాయి, ఇంకొకళ్ళు వచ్చి చెప్పక్కర్లా. అవి చూసిస్తాయి అంటే వాటి ద్వారా పత్రిజీ మనలో ఒక ప్రేరణ కలిగిస్తారు, అవి చదవబట్టం అని. అందుకని అందరూ 18 ఆదర్శ సూత్రాన్ని రోజుకి ఒకసారైనా చదవాలి అని చదివి అవి ఆచరించాలి. జిలేబీ తీయగా ఉందని చెప్తాం, తెలుసు కాబట్టి. అసలు ఆ రుచి తినని వాడికి ఎలా తెలుస్తుంది? తింటేనే కదా దాని రుచి ఆస్వాదించేది. తినకుండా తీయగా ఉందా, పుల్లగా ఉందా, చేదుగా ఉందా అనేది ఎలా తెలుస్తుంది మనకి? తిన్నప్పుడే ఎలా తెలుస్తుందో ఆ దాని రుచి మనం జనంలోకి వెళ్తేనే మనకు అర్థమవుతుంది. వింతగా ఉంటాయండి, నేర్చుకుంటాం. నేను ఈ మధ్య ఒక ఊరెళ్ళాను, నా ఎక్స్పీరియన్స్ చెప్తానండి. ఒక ఊరు వెళ్తే ఆ ఊరు వాళ్ళు చెప్పారు ఏమని అంటే, మా ఊర్లో 5 సెంటర్స్ ఉన్నాయి, ఊరు మొత్తం మీద 5 సెంటర్స్ ఉన్నాయి. ప్రతి సెంటర్లోనూ ధ్యాన గ్రూప్ మెడిటేషన్ జరిగింది. దాదాపు ఇంచుమించుగా ఒక్కొక్క సెంటర్కి 100 మంది వస్తారు. అంటే ఆ ఊర్లో రోజు 500 మంది గ్రూప్ మెడిటేషన్ చేస్తారు విడివిడిగా. ఒక గంట సజ్జన సాంగత్యం. అది చెప్తున్నా పెద్ద గొప్పగా ఏమనిపించదు, ఎందుకంటే ఎవరెవరి ఊళ్ళల్లో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. 5 కాకపోయినా 1, 2 సెంటర్స్ ఉన్నాయి, జరుగుతూ ఉంది. అది చెప్పిన గొప్ప మాట ఏంటి అంటే, మా ఊళ్ళో ఒక్క నాన్ వెజ్ షాప్ కూడా లేదు అని. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? నాకేమనిపించిందంటే, ఇంతమంది గ్రూప్ మెడిటేషన్ చేయటం వల్ల కదా ఆ వైబ్రేషన్ కి, ఆ ఎనర్జీకి ఆ ఊళ్ళో షాప్ లేదు, వీళ్ళందరూ శాకాహారులు అయిపోయారు. ఇంకోడు ఆ అమ్మేవాడు ఉన్నా ఎవరు కొన్నప్పుడు వాడు ఎలా పెడతాడు? షాప్ పెట్టాడు కదా. అందరూ కొనేయి
వాడు వ్యాపారం చేసుకోవాలంటే జనానికి ఏది అవసరమో అది వ్యాపారం చేస్తాడు. ఎవరు తినట్లేదు, అందుకే నా నాన్ వెజ్ షాప్ అనేది లేదా. అంతమంది ధ్యానం చేయటం వల్ల, గ్రూప్ మెడిటేషన్ వల్ల, ఎవరు తినకపోవటం వల్ల వాళ్ళు ఆ ఊర్లో షాప్ లేదు. చాలా గొప్పగా చెప్పారు, చాలా గొప్పగా చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది, అలాంటి మాట నేను ఎప్పుడు చెప్పాలి? హైదరాబాద్ లో కూడా ఒక నాన్ వెజ్ షాప్ లేదు అని నేను చెప్పాలి అంటే నేనేం చెయ్యాలి? ఇక్కడ కూడా గ్రూప్ మెడిటేషన్స్ పెంచాలి కదా, ఇక్కడ కూడా అందరితో నాన్ వెజ్ మానిపించాలి కదా. అంటే నా ప్రయత్నం ఎంత ఉంది, నా పని ఎంత ఉంది, నేనేం చెయ్యాలి అంటే ఆ ఊరు వెళ్ళటం వల్ల వాళ్ళకి అది గొప్ప కాదు, సహజంగా చెప్పారు. వాళ్ళు సహజంగా చెప్పిన మాటని నేను ఎలా తీసుకున్నాను అంటే, హైదరాబాద్ లో కూడా ఒక నాన్ వెజ్ షాప్ ఉండకూడదు, అప్పటి వరకు నా పని ఉంది అని ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని నెక్స్ట్ జనవరి నుంచి 350 రోజులు క్రమం తప్పకుండా శాకాహార ర్యాలీలు హైదరాబాద్ లో చెయ్యాలి. నేను నెక్స్ట్ ఏ ఊరు వెళ్ళకూడదు, నేను ఉంటున్న ఊర్లోనే నేను ధ్యానం చెప్పాలి, ర్యాలీలు చెయ్యాలి. విజయవాడలో పిలిచారు, వైజాగ్ వాళ్ళు పిలిచారు, రాజమండ్రి పిలిచారు, ఆ ఊరు వాళ్ళు పిలిచారు, ఈ ఊరు వాళ్ళు పిలిచారు, వెళ్ళిపోతున్నా పరిగెత్తి. మరి నేను ఉంటున్న ఊర్లో నేనేం చేస్తున్నా అని అనుకొని ఇక నుంచి హైదరాబాద్ నే ఆ విజయవాడ మాస్టర్ని, వైజాగ్ మాస్టర్ని, రాజమండ్రి మాస్టర్ని, ఆదిలాబాద్ మాస్టర్ని నెలకు 2 రోజులు మాకు టైం ఇవ్వండి అమ్మా అని వాళ్ళని పిలుచుకొని హైదరాబాద్ లో ఇంకా విరివిరిగా ర్యాలీలు చేయాలి. ఎక్కడ పడితే అక్కడ క్లాసులు పెట్టాలి, ఎక్కడ పడితే అక్కడ గ్రూప్ మెడిటేషన్లు పెట్టి ఇవన్నీ 1 సంవత్సరం కష్టపడితే కానీ మా ఊర్లో కూడా, నేను హైదరాబాద్ లో కూడా నాన్ వెజ్ షాపు లేకుండా ప్రయత్నం చేస్తున్నాను, నా ప్రయత్నమే నేను చేస్తా అని ఒక ఇన్స్పిరేషన్ తీసుకున్న వాళ్ళు చెప్పిన ఒక చిన్న మాట వల్ల. అదే ఆ ఊరు వెళ్ళకపోతే, వాళ్ళని కలవకపోతే ఆ ఇన్స్పిరేషన్ తీసుకునేదాన్నేనా? రేపు అలా ఒక కార్యక్రమం నేను ప్లాన్ చేయగలిగేదాన్నా? లేదు కదా. అంటే అలా జనంలోకి వెళితేనే మనం కొత్త ఆలోచనలు మనలో నుంచి ఉద్భవిస్తాయి అనేది నాకు అర్థం. ఇంకో ఊరండి, ఆవిడ పొలిటికల్ అవ్వదు. వాళ్ళు ఎందుకో పిలిచారు, సెలవు కప్పాం, గ్రూప్ మెడిటేషన్, సరే కూర్చుందాం అని చెప్పి కూర్చుందాం. ఆవిడకి అసలు ఏం తెలియదు. చెప్పాను పక్కన, ఎలా చేయాలమ్మా అని అడిగింది. శ్వాస మీద చేస్తామా, లోపలికి వెళ్ళే శ్వాస, బయటకు వచ్చే శ్వాస జస్ట్ గమనించాలి, అబ్జర్వ్ చేయాలి. అందరూ కూర్చున్నారు కదా, కాసేపు కూర్చోండి, లెగిసిన తర్వాత మాట్లాడదామని కూర్చుని నేను కూడా కళ్ళు మూసుకున్నాను. ఓ 2 నిమిషాలు 3 నిమిషాలు అందరు సెటరేట్ అయ్యారు, సైలెంట్ అయిపోయారు. అప్పుడు నన్ను తట్టి ఆవిడ, అమ్మా శ్వాస లోపలికి వెళ్ళింది కానీ బయటికి రావట్లేదమ్మా అని చెప్పింది. అంటే సిన్సియర్గా పాటించింది ఆవిడ. లోపలికి వెళ్ళటం గమనించింది, బయటకు వచ్చేది గమనించలే, లోపల ఉండిపోయింది అనుకోండి. అప్పుడు నేను నవ్వాను, లేదమ్మా మనం మాట్లాడుతున్నా వింటున్నా అది సహజంగా జరిగిద్ది, వస్తుంది, మీరు గమనించలేదు, కూర్చోండి అందరు, ఇప్పుడు నేను చెప్పలేను, అందరు కూర్చున్నారు కదా, లేసాక చెప్తాను అని. అప్పుడు నాకు నిజంగా కళ్ళు మూసుకున్నా, నా శ్వాస మీద చేస్తగాదు. ఆవిడ అంత సిన్సియర్గా గమనించింది, బయటికి రానిది గమనించలేకపోయింది. లోపల ఎలా ఉంటది, ఆవిడ పొలిటికల్ ఆవిడ, శ్వాస లోపల ఎలా ఆగిపోతుంది అన్న ఎరుక ఆవిడికి లేదు. శ్వాస లోపలికి వెళ్ళే ఎరుకే ఉంది కానీ బయటకు వచ్చే ఎరుక లేదు. అంటే మానవుడు ఆ ఎరుకని ఒక్క క్షణంలో ఉంటది ఆ ఎరుక, తర్వాత ఎరుకను కోల్పోతున్నాం. ధ్యాస పెట్టినప్పుడే ఎరుకుంటుంది, ధ్యాస లేనప్పుడు మళ్ళీ ఎరుకను కోల్పోతున్నాం. అంటే ఆవిడ చెప్పిన ఒక చిన్న మాటని నేను గమనించుకుంటే నాకు ఇంకొంచెం అర్థమయ్యింది. ఇది జనంలోకి వెళ్ళకపోతే ఇలా జరుగుతుందా? వాళ్ళు అడిగే ప్రశ్నలు వింత వింతగా అడుగుతారు. ప్రశ్నలన్నిటికీ మనం సమాధానం చెప్పాలి, తెలియకపోతే తెలుసుకుంటాం. ఎంత ఓపిక కావాలి, సహనం కావాలి. కోపంగా అన్నాను, ధ్యానం చేసే వాళ్ళకి అంత కోపం ఏంటమ్మా, అసలు ఉండకూడదు కదా కోపం, ధ్యానం చేస్తే కోపం ఉండకూడదు కదా, మీరే చెప్తారు కదా కోపం తగ్గిద్ది అని, నీకెందుకు మరి అంత కోపం వస్తుంది అంటారు. అవును కదా, ధ్యానం చేస్తే కోపం ఉండకూడదు కదా, ఎందుకు వస్తుంది అంటే నేను ధ్యానం సరిగా చేయట్లేదు, ధ్యానం చెయ్యాలిక
అన్న ఇన్స్పిరేషన్ నువ్వు జనంతో మాట్లాడినప్పుడే కదా నువ్వు పొందగలిగేది. అలా ఎందుకు ఇలా ఎందుకు అని ఎన్నో ప్రశ్నలు వేస్తారు. వాటందరికీ మనం ఓపిగ్గా సమాధానం చెప్పాలి. ఓపిగ్గా చెప్పినప్పుడు నీలో సహనము తెలుస్తుంది. నువ్వు చెప్పే పని పట్ల నీకున్న శ్రద్ధ నీకు అర్థం అవుతుంది. పత్రిసారి దగ్గర అదే కదా మనందరం నేర్చుకుంది. ఎవరి అనుభవాలు చెప్పినా ఎంత ఓపిగ్గా వినేవారండి. క్లాప్స్ కొట్టించేవారు, అందరినీ పలకరించేవారు. మనం అందరినీ అలా పలకరిస్తున్నామా? ధ్యానయజ్ఞాలో కలుస్తాం. బిజీ 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 బిజీ, పరుగులు పరుగులు, ఎదుటైనా పలకరించే టైం ఉండట్లేదంటాం. అసలు ఎందుకు పెట్టుకున్న ధ్యానయజ్ఞాలు? మనం అందరం కలవటం కోసమే కదా. 350 రోజులు మనం చేసిన కార్యక్రమాన్ని ఆ 11 రోజులు ఒక సెలబ్రేషన్ లాగా చేసుకుంటున్నాం. ఇక్కడ కూడా బిజీ అయిపోతుంది. వారు వచ్చిన అందరినీ ప్రేమగా పలకరించడం నేర్చుకోవాలి గురువుగారిని చూసి. నీలో ప్రేమ ఉందా? నీకు ఎంతమంది పరిచయం? నువ్వు ఎంతమంది ప్రేమగా మాట్లాడుతున్నావు? అక్కడ కూడా నేర్చుకుంటాం. అంటే మనం నేర్చుకోవాలి అంటే మనం జనంలోనే ఉండాలి అన్నది నాకు అర్థమయ్యింది. నా అనుభవం, నా అనుభూతి. నచ్చితే పాటించండి, నచ్చకపోతే వదిలేయండి. ఎందుకంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అంటారు పెద్దలు. నేను నేర్చాను కదా భగవంతుడి ముందు. డబ్బులు ఖర్చు ఉండకూడదు, నియమాలు ఉండకూడదు, పుణ్యం బాగా రావాలి అని. పుణ్యం అంటే ఏంటో తెలియదు. అది వస్తే ఏం చేసుకుంటామో కూడా తెలియకుండానే నేను ఆ రోజు కోరుకున్నాను. అది ఈ రోజు పిరమిడ్ మూవ్మెంట్ లోకి వచ్చిన తర్వాత ఎన్ని క్లాసులైనా చెప్పొచ్చు, ఎన్ని ర్యాలీలైనా చేయొచ్చు, ఎంతమందికైనా అన్నదానం చేయొచ్చు, 24 గంటలు నువ్వు సేవ చేసుకోవచ్చు, ఎంతైనా చేసుకోవచ్చు. ఇక్కడ అన్లిమిటెడ్. నువ్వు చేస్తే ఎందుకు చేసావని అడిగేవాడు లేదు, చేయకపోతే ఎందుకు చేయలేదని అడిగేవాడు లేదు. చెయ్యాలన్న నీ లోపల తపనే నీకు అవకాశాన్ని కల్పిస్తుంది. నాకు అసలు ఎవరు తెలియదండి పిరమిడ్ మూవ్మెంట్ లో. ధ్యానం చెప్పాలి, 10 మంది మేలు 10 మంది కూడా నాకు ఉండేది కాదండి. నాకు ఆరోగ్యం బాగున్నాక, ఈ ఆరోగ్యం బాగోక ముందు హైదరాబాద్ లో ఉన్న చుట్టాలందరూ మా ఇంటికి వచ్చేవారు. ఎందుకు వచ్చేవారు? వాళ్ళకి ఏవో సమస్యలు వచ్చి హాస్పిటల్ మీద వచ్చేవారు. పలానా హాస్పిటల్కి వెళ్ళాలి, పలానా హాస్పిటల్. ఈ హాస్పిటల్ అన్ని తిప్పేదాన్ని. ఒక్కొక్క హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఎలా బాధలు పడుతున్నారో అవి కళ్ళతో చూసేదాన్ని. చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అయితే ఏదో కర్మ చేశారు అనుభవిస్తున్నారు అంటాం. మరి పుట్టిన పిల్లలకి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. మరి వాళ్ళు ఏం కర్మ చేశారు? నీలోఫర్ హాస్పిటల్కి వెళ్తే ఆ పిల్లలు ఎవరి పిల్లలో ఆ ట్యాగ్లను పట్టి గుర్తుపట్టాలి తప్ప పిల్లల్ని చూసి గుర్తుపట్టలేము. ఈ పిల్లలు ఏంటి, ఇంత కర్మ ఏంటి? అక్కడ స్టార్ట్ అయిందండి. అసలు ఏంటి ఈ జీవితం, ఈ కష్టాలు ఏంటి, ఈ రోగాలు ఏంటి? సాష్టాంగ నమస్కారం చేసి మీ కష్టాలు వద్దు, పుణ్యం కావాలి. పుణ్యం అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది తెలియదు, కానీ పుణ్యం కావాలి అనుకుని ఇవాళ పుణ్యం సంగతి దేవుడు ఎరుగు. అది వస్తుందో రాదో తెలియదు, అది ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఈ చెప్పటంలో, ఈ కలవటంలో, ఒక ఊరిలో క్లాస్ చెప్పినా, ఒక ఊరిలో ర్యాలీ చేసినా నేను పొందలేనంత ఆనందాన్ని ఎవరు పొందరు. ఒక ఆనందాన్ని పొందుతుంది. ఈ క్లాస్ ద్వారా నేనేం చెప్పానో నాకేం తెలియదు. ఈ క్లాస్ లో ఉన్న వాళ్ళు నేను చెప్పిన దాన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకున్నారో నాకు తెలియదు. అది కానీ ఈ చెప్పే క్రమంలో నాలో నేను ఉండట్లేదు, చాలా ఆనందంగా ఉంటాను. నేను ఎవరు పిలిచినా ఎందుకు వెళ్తున్నానంటే ఆనందం. ఎదుటి వాళ్ళ మొహాల్లో ఆనందము కనబడుతుంది. వాళ్ళ ఆనందాన్ని చూస్తూ నేను ఆనందాన్ని పొందుతా. ఇది నేను పత్రికారి దగ్గర నేర్చుకున్నాను. పత్రికారు వచ్చారంటే ఆ ఊరు వాళ్ళు, పత్రికారితో వెళ్తాం కదా, ఆ ఊరు వాళ్ళు వస్తారు, నేను పక్కకి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఎప్పుడు మనమే ఉండకూడదు కదా, ఆ ఊరు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. దూరంగా ఉండి గమనిస్తారు. వచ్చిన వాళ్ళు సార్ని కలిసి ఎంతో ఆనందంగా, సార్ నేను అది చేశాను, ఇది చేశాను, వాళ్ళ ఇలా ఎన్నో కబుర్లు చెప్తారు. ఎంతో ఆనందంగా చెప్తారనమాట. అసలు ఒక ఎంత ఆనందం అంటే ఇదే నేను చెప్పలేను. ఆ చెప్పేవాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో
సార్ కూడా అంతే ఆనందంగా వింటారు. అవునా, వెరీ గుడ్, క్లాస్ కొట్టండి అయ్యా, క్లాస్ కొట్టిస్తారు. ఇంకప్పుడు మనం హనుమంతుడిలాగా ఇంక పెరిగిపోతూ ఉంటాం. దూరంగా ఉండి చూసే నేను ఎంత ఆనందాన్ని పొందుతానో తెలుసా? చెప్పేవాళ్ళ ఆనందాన్ని, వినే గురువు గారి ఆనందాన్ని, ఆ ఇద్దరి ఆనందాన్ని నేనే పొందుతాను. ఆనందాన్ని చూడటం కాదు, ఆనందాన్ని అనుభూతి చెందటం, ఆనందాన్ని పొందటం నేను సార్తో ఉన్నప్పుడు చూశాను. నేను వెళ్తే మేడం సమస్య లేదు, మేడం నేను ఇది చేశాను, మేడం మా ఊళ్ళో ఇలా జరుగుతుంది అని చెప్తూ ఉంటే, అవునా ఎంత గొప్ప పని చేస్తున్నారయ్యా, ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు. వాళ్ళకి తగిన సలహాలు ఇస్తూ ఉంటే, మేడం మీ వల్ల మేము ఇలా చేస్తున్నాం అని చెప్తూ ఉంటే ఎంత ఆనందం. ఇంట్లో కూర్చుంటే వస్తుంది ఈ ఆనందం? ఆలోచించండి. రాదండి. మనం జనంలోకి వెళితేనే వాళ్ళకి తగిన సలహాలు ఇస్తూ, వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటూ ఆనందాన్ని పంచుతూ, ఆనందాన్ని పొందుతూ మనం చాలా హ్యాపీగా ఉన్నాం. అందుకని పగలైతే నేను జూమ్లోకి రానండి. ఇది ఉదయం కాబట్టి జూమ్లోకి వచ్చా, లేదా నైట్ 8 తర్వాత అయితే జూమ్లోకి వస్తా. పగలు ఎప్పుడు నేను జూమ్లోకి రానని చెప్తుంది ఈ మధ్య కాలంలో. కొంతకాలం వచ్చాను. ఆ జూమ్ కోసం నేను ఇంకో కొత్త ప్లేస్కి వెళ్ళలేకపోతున్నా, లేకపోతే ఇంకొకరిని కలవాలి అంటే జూమ్ అడ్డం వస్తాను. అందుకని చెప్తున్నా, ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు నేను జూమ్లోకి రాను. ఉదయం పెట్టుకోండి వస్తా, రాత్రి పెట్టుకోండి వస్తా. ఎందుకు రానో చెప్పండి. మీకు నచ్చితే ఫాలో అవ్వాలి, నచ్చలేదా వదిలేయండి. నాకు పోయేది ఏమీ లేదు. అర్థమైందా? నేను ఏదైతే నమ్మానో, ఏదైతే ఆచరిస్తున్నానో అదే చెప్తాను. ఎందుకంటే పుస్తకాలు అనుకోండి ఎవరైనా చదువుతారు. ఆ నాలెడ్జ్ మీరే చదువుకుంటారు బోల్డు పుస్తకాలు. పుస్తకంలో జ్ఞానం నేను అసలు చెప్పనండి. నాకు అది రాను కూడా రాదు. ఎందుకంటే నా అనుభవాన్ని చెప్తాను, నా అనుభూతులను చెప్తాను. ఒక పుస్తకం చదివి నేను ఎలా మారానో చెప్తాను. లేదా ఒక ఊరు వెళితే ఒకడు అడిగిన ప్రశ్నకి నేను ఏం సమాధానం చెప్పానో, నేను ఎలా మారానో చెప్తాను. పుస్తకాలు చదువుతా, పుస్తకాల్లో నన్ను నేను ఎలా మలుచుకున్నానో నేను చెప్తాను. పుస్తకం చదివాం, ఆ పుస్తకం చదివిన తర్వాత మనలో సరికానిది ఏదో ఉంటే అది సరిచేయబడుతుంది కదా, అది చెప్తాను నేను. లేదా కొత్తగా ఏదో నేర్చుకున్నాం, అది చెప్తాను. అప్పుడు ఎదుటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది పుస్తకాల్లో. అది ఎవరిష్టం వాళ్ళది, తప్పు పట్టలేము. పుస్తక జ్ఞానం అయితే నేను చాలా చెప్పను, తక్కువగా అస్సలు చెప్పను. నాకు తెలియని కూడా తెలియదు. నేను ఏం చేశానో, ఏం నేర్చుకున్నానో, ఏం చదివానో, చదివి నేనేం మారానో అది మాత్రమే నేను చెప్తాను. 1,00,000 పుస్తకాలు చదివారండి పత్రి సార్, అందరికీ తెలుసు ఆ విషయం. మరి మనం ఎన్ని పుస్తకాలు చదివామండి? ప్రశ్న వేసుకోవాలి కదా, వేసుకుంటే సమాధానం వస్తుంది. చాలా మంది ఈ మధ్య ఒకళ్ళు అన్నారు, ఏంటి మేడం పిరమిడ్ సొసైటీలో పుస్తకాలు వందలు అవుతున్నాయి, ఎన్ని పుస్తకాలు కొనమంటారు, మీకే మీరు బాగా అని చెప్పేస్తారు, పుస్తకాలు కొనుక్కోండి అని, చదవాలని. మరి పుస్తకాలు వేలకు వేలు అవుతున్నాయి. ఇంట్లో వాళ్ళు ధ్యానానికి పంపుతున్నాం, ధ్యానం ఉచితం అన్నాం, ఏంటి వేలకు వేలు తగలేస్తున్నాం అని తిడుతున్నారు ఇంట్లో అంటే, మనం కూడా చెప్తాం ఆ పుస్తకం కొనుక్కోండి, లేదా అక్కడ డొనేషన్ ఇవ్వండి, ఇక్కడ డొనేషన్ ఇవ్వండి అని మనం చెప్తూ ఉంటాం కదా. పాపం వాళ్ళకి ఏదో పుణ్యం వస్తే పురుషార్థం అని చెప్పేసి ఇళ్లలో అడిగిస్తండి, ఇళ్లలో తిడుతున్నారని చెప్తున్నారు. నిజమే. అందుకని నేనేం చెప్తానంటే, పెద్ద పెద్ద పుస్తకాలేం కొనక్కర్లేదు, చదవాల్సిన అది మీ ఓపిక, అది మీ ఇష్టం. కానీ ధ్యాన జగత్ అనే మ్యాగజైన్ వస్తుంది మనకు, ఒక 50 రూపాయలు పెడితే వస్తుంది, అది ఒక్కటి కొనండి. అది ఎందుకు కొనమన్నాను అంటే, పత్రిసారి ఎన్నో సందర్భాల్లో చెప్పారు, ధ్యాన జగత్ అనే మాసపత్రిక నా మానస పుత్రిక అని. మాసపత్రిక మానస పుత్రిక అని. మరి 1,00,000 చందాదారులు కావాలయ్యా, ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఊళ్ళలో సార్ చెప్పడం జరిగింది. ఆ 1,00,000 మంది చందాదారుల్లో మనం ఉండాలి కదా, లేమా? లేకపోతే సార్ కోరిక ఎలా తీర్చలేం కదా. సార్ ఏమడిగారు,
1,00,000 చందాదారులు. అందులో ఒక్కళ్ళు మనం ఎందుకు కాకూడదు? అది మన కోసమే, సార్ కోసం కాదు మళ్ళీ. ఒక పుస్తకం ఒక 50 రూపాయలు పెట్టి కొంటే ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉంటది అందులో. ఆ జ్ఞానం ద్వారా మనల్ని మనం మలుచుకుంటాం. సరికాని వదిలేస్తాం, సరి అయినవి నేర్చుకుంటాం, నేర్పిస్తాం. మనకు తెలిసినవి కొత్త విషయాన్ని నేర్పిస్తూ ఉంటాం కదా. మరి మన కోసం మనం ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టలేని స్థితిలో మనం ఉన్నాము అంటే ఏం నేర్చుకుంటాం? ఏం నేర్పించబడుతుంది? పోనీ ఆ డబ్బులే మనం కూడా తీసుకెళ్తామా? రేపు పోయేటప్పుడు తీసుకెళ్ళాం. అందరికీ తెలుసు. రూపాయి కూడా రాదురా బాబు మన కూడా. ముక్కుకున్న ముక్కు పుడక, కాలుకున్న మెట్టి కూడా మనకి లాగేస్తారు. ఉం? ఎలా వచ్చాం అలా పంపుతాం. ఏమీ లేకుండా వచ్చాం, ఏమీ లేకుండానే వెళ్తాం. మరి మధ్యలో ఉన్న మన ఈ సంపదని సద్వినియోగం చేసుకోవాలి. ఉంది కదా ఎంతో కొంత సంపద మన దగ్గర. ఆ సంపదని సద్వినియోగం చేసుకోవాలి అంటే సద్వినియోగం కాదబ్బా. సార్ ఎన్నో సందర్భాలు చెప్పారు. వదిలిపెట్టి పోయే డబ్బుని పెట్టుబడిగా పెట్టి తీసుకుపోయే జ్ఞానాన్ని పొందాలి అని. ఆ ఎలా వదిలిపెడతామని తెలుసు. ఆ డబ్బుల్ని కాస్త ఒక 50 రూపాయలు, ఓ వందల వేలకు వేలు పెట్టమని అంటారు. ఒక 50 రూపాయలు పెట్టి చందాదారులు ఈ నెల మనం కొనుక్కుందాం, మన అడ్రస్ ఇచ్చాం, వచ్చే నెల మన అక్కో చెల్లో అన్నో తమ్ముడో ఫ్రెండో ఎవరో ఉన్నారు కదా, వాళ్ళు ధ్యానం చేయరు కదా, వాళ్ళు మాంసం తింటారు కదా, అయినా సరే వాళ్ళ అడ్రస్ ఒక 500 కట్టి పుస్తకాన్ని పంపిద్దాం. ఒక నెల చదవాల, రెండో నెల చదవాలి, మూడో నెల అయినా చదువుతారు. ఆ ఎనర్జీ లాగేస్తారు. ఆ పుస్తకం మొత్తంలో ఏ చిన్న పదమైనా వాళ్ళని మార్చేయచ్చు. సరే 12 పుస్తకాలు పంపించాం. ఈ 12 నెలల పుస్తకాలు వాళ్ళు చదవకపోయినా వాళ్ళ పుస్తకాన్ని పారేయరు. వాళ్ళింటికి వచ్చిన వాళ్ళైనా పుస్తకం చదివి మారుతారు. మనం పెట్టిన రూపాయి వృధా అవ్వదు. పుస్తకాలు కొని పంచితే జ్ఞానాన్ని పంచిన వాళ్ళం అవుతాం. జ్ఞానానికి వెల కట్టగలమా? పుస్తకానికైతే వెల కట్టగలం. పుస్తకంలో ఉన్న విషయానికి వెల కట్టలేమండి. మరి వెల కట్టలేని సంపద అది. అలాంటి సంపదని మనం ఇద్దాం. ఎందుకంటే అది మనకు కూడా రాదు కదా. పుస్తకానికి ఖర్చు పెట్టిన డబ్బులు మనకు కూడా రావు. కానీ ఆ ఆ వెల పెట్టి వెల కట్టలేని జ్ఞానాన్ని పంచినప్పుడు ఆ జ్ఞానమే మనకు వస్తుంది. జ్ఞానం ఉంటే దుఃఖం ఉండదు అని చెప్పుకున్నాం. పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం కదా మనం తీసుకెళ్లేది. అందుకని దయచేసి 1 సంవత్సరం పాటు ప్రతి పిరవణ మాస్టర్, నిజంగా మన పిరవణ మాస్టర్లం అయితే, పత్రిజీ వారసులమే అయితే, పత్రిజీ అంటే గౌరవం ఉంది, శ్వాసే నా ఊపిరి అని చెప్పే ప్రతి ఒక్కళ్ళు కూడా 1 సంవత్సరం పాటు ఒక బుక్ మనం కొనుక్కుందాం, రెండో బుక్ మన చుట్టాలు కట్టిద్దాం, మూడో బుక్ మన చుట్టాలకో ఫ్రెండ్స్కో, అలా 1 సంవత్సరం పాటు ప్రతి పిరవణ మాస్టర్ గనక అనుకుంటే 1,00,000 చందాదారులు కారా? ఈ నెలలోనే అవుతారు 1,00,000 చందాదారులు. అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు అంటే డబ్బు మీద ప్రీతి, పోత తీసుకెళ్తామని ఎరుక లేని స్థితి. నీకు ఎరుక లేకపోతే ఇంకా నీకేం వస్తుంది? రాదు. అది కూడా తెలియట్లా. మాట్లాడితే మాకు పత్రిసారి మా ఇంటికి వచ్చారు, పత్రిసారి అంటే నాకు అది ఇది అని చెప్తారు. కబుర్లే. వాస్తవంలో జీవించట్లా, వర్తమానంలో జీవించట్లా, తన కోసం తాను జీవించట్లా. తన కోసం తాను జీవించే వాళ్ళే అయితే 50 రూపాయలు అన్నది నథింగ్, 500 అన్నది చాలా నథింగ్. కనీసం వేరే వాళ్ళకి కట్టకపోయినా మన కోసం మనమైనా కట్టుకుంటాం. పుస్తకం రావట్లేదంటారు, 10 మంది కలిసి కడదాం, నలుగురు కలిసి కడదాం, ఇద్దరం కలిసి కడదాం. ఎందుకు రాదు పుస్తకం? వస్తుంది. అందరికీ వచ్చిన మనకి ఎందుకు రావట్లేదు? ఎక్కడ లోపం జరుగుతుంది? పోస్ట్ మ్యాన్ దగ్గర. పోనీ మనం నలుగురు కలిసి కట్టుకుందాం, రిజిస్టర్ పోస్ట్ పెట్టుకుందాం. రిటైల్ షాప్కి వెళ్తే వేలకు వేలు తగలేస్తున్నామా? టైలర్ దగ్గరికి వెళ్తే వేలకు వేలు తగలేస్తున్నామా? బంగారు పోట్లకి వెళ్తే వేలకు వేలు తగలేస్తున్నామా? డిమార్ట్లకి వెళ్తే వేలకు వేలు తగలేస్తున్నామా? పిక్చర్కి వెళ్తే వేలకు వేలు తగలేస్తున్నామా? ఎక్కడ ఖర్చు పెట్టట్లేదు మనం.
జ్ఞానం అనే దగ్గరికి వచ్చేటప్పుడు ఖర్చు పెట్టడానికి ఎందుకు అడిగేస్తున్నాం అంటే ఇన్నాళ్ళు నువ్వు ఏమీ నేర్చుకోలేదు అని అర్థమైంది. ఈ నేర్చుకోవడానికి ఏముంది? మనకు సామెత చెప్తారు కదా, చెవిటోటి చెవిలో శంఖం ఊదినట్టు. ఎంత చెప్పినా అర్థం కాదు. ఏమీ తెలియదు. పేరుకు మాత్రం సొసైటీలో ఉన్నాం. ప్రతిసారితో ఫోటోలు దిగాం, అవి పెట్టుకున్నాం ఫేస్బుక్ లో, వాట్సాప్ లో ఫోటోలు. అందుకే చెప్తున్నాను, ఏం నేర్చుకున్నాం, ఏం ఆచరిస్తున్నాం అది కావాలి. గురువు గారు లైవ్ గా ఉన్నాం. ఇవాళ గురువు గారు లేకుండా ఇవాళ పిఎంసి ఛానల్ చూసో, మన యూట్యూబ్ చూసో, లేకపోతే మన ప్రచారమో, ఈ జూమ్ సెషన్స్ చూసో చాలా మంది ధ్యానంలోకి వచ్చారు. వాళ్ళకి అది తెలియదు, గురువు గారి స్పర్శ తెలియదు, గురువు గారి ప్రేమ తెలియదు. కానీ మన అందరికీ తెలుసు కదా, గురువు గారు ఉన్నప్పుడు ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పుస్తకం తీసుకున్నా ఎన్ని పుస్తకాలు అవుతాయండి? ఎన్ని లక్షలు అవుతాయి. కానీ కనీసం 1,00,000 చందాదారులు అవ్వట్లేదు అని అంటే ఎరుకను కోల్పోయి. ఎరుకే లేని వాడికి ఇంకే జ్ఞానం అందుతుంది? ఏ ముక్తి పొందుతాడు? ఏ మోక్షం పొందుతాడు? డబ్బు మీద వ్యామోహమే. ఆధ్యాత్మిక జీవితంలో డబ్బు అన్నది ఆఖరి పాయింట్. భౌతిక ప్రపంచంలో అదే మొదటి పాయింట్. కానీ మనం భౌతిక జీవితాన్ని వదిలి ఆధ్యాత్మిక వైపు వచ్చాం. ఇక్కడ ఏదో నేర్చుకుందాము అనేసి. ఈ నేర్చుకుందాం అనుకుంటూనే భౌతిక జీవితంలో మాయలో పడిపోతూ ఉన్నాం. వదలట్లేదు. వదలాల్సింది మనలో సరికాని వాటిని వదలాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ డబ్బు అని మాయలో పడి దాన్ని వదలట్లా. ఖర్చు పెడితే అయిపోతుంది అనుకుంటున్నాం. 1 సంవత్సరం పాటు మన వాళ్ళ కోసం మనం కట్టుకుందాం 500 రూపాయలు. 1 సంవత్సరం కట్టండి దయచేసి. మీ అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఫ్రెండ్, ఎంతో మన 11 మంది లేరా? 1 నెల మనం కట్టుకుంటాం. మిగిలిన 11 నెలలు మీకు సంబంధించి మీరంటే ఇష్టపడే వాళ్ళకి కట్టండి. పోనీ కొత్త వాళ్ళకి కట్టద్దు. కొత్త వాళ్ళ కోసం రూపాయి ఇవ్వద్దు. మీ రక్త సంబంధికులకే, మీ వాళ్ళకే ఒక పుస్తకం కట్టండి దయచేసి. అది నేనైతే ఈ సంవత్సరం వరకు చెప్తా ఇలా రిక్వెస్ట్ గా. నెక్స్ట్ మన జనవరి 1 నుంచి ఎవరైతే పిరవణ మాస్టర్లు ఉన్నారో, ఎవరైతే ధ్యాన క్లాసులకు వచ్చారో, ఇప్పుడు ఈ జూమ్ లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఫోన్లు, అడ్రస్లు అన్ని తీసుకొని వాళ్ళు పర్సనల్ గా వాళ్ళ ఇంటికైతే రాను. ఎందుకంటే నెక్స్ట్ హైదరాబాద్ దాటకూడదని డిసైడ్ అయ్యా. ఏ ఊరు నుంచి వచ్చారో, వైజాగ్ వాళ్ళ, రాజమండ్రి వాళ్ళ, ధ్యాన జగత్ వస్తుందా? రావట్లేదు. ఎందుకు రావట్లేదు? కట్టలేరా? డబ్బులు లేవా మీ దగ్గర? పోనీ మీ అడ్రస్ ఇవ్వండి, నేను కడతా. నా దగ్గర డబ్బులు లేవు కానీ కడతా అంతే. పాపం మీరు పేదాళ్ళు కదా, మీరు చాలా పేదాళ్ళు. నాకు డబ్బు లేదు కానీ చాలా కుబేరురాలు నేను. భౌతిక సంపద నా దగ్గర లేదు కానీ కట్టాలి అని ఒక ఆలోచన ఉంటే నా డబ్బులు నా దగ్గర ఆటోమేటిక్ వస్తాయి. నా దగ్గర కడతా నేను. మీ దగ్గర కోట్లు ఉన్నాయి కానీ పేదాడు మీరు. భౌతిక సంపద ఉంది, ఆధ్యాత్మిక సంపద లేదు. అందుకే పుస్తకం కొంటల్లా. పేదాళ్ళు కదా పాపం, ఎలా కొంటారు మీరు? అందుకని నెక్స్ట్ జనవరి నుంచి మాత్రం నా టార్గెట్ అదే. డిసెంబర్ అయ్యే వరకు 1,00,000 చందాదారులు కావాలి. ఇది నా టార్గెట్. ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే ఆ లక్ష్యం వైపు మన ఆలోచనలు పరుగులు పెడతాయి. పని చేస్తాం అంతో ఇంతో, కొంతైనా జరిగింది. లక్ష్యం పెట్టుకోకపోతే పని జరగదు. అందుకని ఈ జూమ్ లో ఉన్నవాళ్ళు దయచేసి 1 సంవత్సరం పాటు కుబేర్లు అయితే, పేదాళ్ళు అయితే ఏం చేయలేను అనుకోండి, నేనే కడతాను. కనీసం అడ్రస్లను నాకు పంపండి. మీరు పేదవాళ్ళు అయితే, బుక్కులు కట్టలేని వాళ్ళైతే అడ్రస్ నాకు పంపండి, నేను కడతాను పుస్తకానికి డబ్బులు. ధ్యాన జగత్ నెంబర్ పెట్టామండి చాట్ బాక్స్ లో. ఎవరైనా కట్టిన వాళ్ళు ఉంటే అది కట్టి తీసుకోండి. కట్టని వాళ్ళు కాదు, ఈ జూమ్ లో ఉన్న వాళ్ళు దాదాపు ఎవరు కట్టట్లా నాకు తెలిసి. అవునా? నాకైతే వస్తుంది. కట్టని వాళ్ళు, కట్టే వాళ్ళు ఎంతమంది, చేతులు ఎంతమంది అండి చెప్తారు?
ఇందులో ఎందుకంటే ఎన్ని బుక్కులు ప్యాకింగ్ అవుతున్నాయో నాకు తెలుసు. వైజాగ్కి చూపిస్తున్నారు ఎన్ని మేడం. పుస్తకాలు వస్తాయో నాకు తెలుసు. రాజమండ్రికి ఎన్ని పుస్తకాలు వస్తాయో నాకు తెలుసు. వాళ్ళ పేర్లు అడ్రస్లు మా దగ్గర ఉంటాయి కదా. ఎస్ మ్యామ్. అందుకని మాకు వస్తుందని నా దగ్గర అబద్ధం చెప్పలేదు. నా దగ్గర కేశవరాజు గారి దగ్గర ఎవరి దగ్గర అబద్ధాలు చెప్పచ్చు. అవును అవును. ఎందుకంటే మేము మీ ఊరు వస్తున్నామంటే ఈసారి ఆ కట్టే వాళ్ళ లిస్ట్ మా దగ్గర ఉంటది. అవును. ఇక అందుకని అబద్ధం చెప్పలేదు మా దగ్గర. అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి. ఒక 50 రూపాయలు సంవత్సరానికి 500 కట్టలేని స్థితి ఎవరు లేరు. దాని మీద సరైన అవగాహన లేదు కాబట్టి కట్టట్ల. సరైన అవగాహన కల్పించడం కోసమే నేను ఇది చెప్తున్నానండి. ఇంకోలా భావించద్దు. భావించిన నాకు పోయేది ఏమీ లేదు. ఎందుకంటే సత్యం ఎప్పుడు చేదుగానే ఉంటది. కాకరకాయ లాగా. అర్థమైందా? జిలేబీ తీయగా ఉంటది, కానీ బాడీలోకి వెళ్ళాక ఎంతో కొంత హాని చేస్తుంది. కాకరకాయ చేదుగా ఉంటుంది, మింగటానికి కష్టంగా ఉంటది, మొహం ముట్టముట్టలాడిస్తాం తినమని అంటే. కానీ అది లోపలికి వెళ్ళాక చాలా బాగా శరీరానికి పని చేస్తుంది. కాకరకాయ లోపలికి వెళ్ళాక ఎంత బాగా పనిచేస్తుందో నా మాటలు మీకు అంతా చేదుగా ఉండొచ్చు, కానీ పుస్తకం కొంటే మీ జీవితానికి అంత ఉపయోగం ఉంటుంది. ఆ పుస్తకం 12 పుస్తకాల్లో ఏదో ఒక బుక్, ఏదో ఒక పదం మిమ్మల్ని మార్చేస్తుంది, ఎన్లైట్ వైపు తీసుకెళ్తుంది. మనసు పెట్టి చదవండి. బుక్ కొందాం అని తిరిగేయద్దు. మనసు పెట్టి చదవండి. ఒక్క పుస్తకం చాలండి మనల్ని మార్చేయడానికి. అందుకని దయచేసి ప్రతి ఒక్కళ్ళు ధ్యాన జగత్తు మ్యాగజైన్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటూ, మరి ఇంత ఓపికగా నేను చెప్పినవన్నీ చక్కగా విన్నందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నా సమయాన్ని సద్వినియోగం చేసుకొని, నా ధనాన్ని సద్వినియోగం చేసుకొని జ్ఞానాన్ని ఇచ్చినటువంటి నా గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఆ రోజా గారు మాట్లాడండి అండి. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే మేడం, మీరు ఏదైతే మనం చేస్తామో అది ఆచరించాలి అనేది నాకు అర్థమైంది మేడం. అంటే మనం చేస్తేనే మనం చెప్పాలి అనే విషయం నాకు అర్థమైంది మీ టాపిక్ మొత్తం వినడం ద్వారా. ఓకే, అందుకు మేము ప్రయత్నం చేస్తాం మేడం. ఓకే. అయితే మేడం, ఇప్పుడు నేను ఇక్కడ పూరి జగన్నాథ్ యాత్రకు వచ్చాను మేడం. ప్రతి ఒక్కరిని ఒకటే ఓకే. అడుగుతున్నా, మీరు ఎవరు అని. అంటే వాళ్ళు ఎవరు అంటే పేరు చెప్తూ కాదు, మీరు ఆత్మలు, మీకు ఇంకెక్కువ ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే పిఎంసి హిందీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, చూడండి అని చెప్తున్నా మేడం. అంటే ఒక వర్డ్, ఇప్పుడు అవునా మేము ఆత్మలమా ఎందుకనండి, అని ఇప్పుడు ఆ మనం ఒక్క వర్డ్ తోనే హిందీ అని చెప్పామనుకోండి, వాళ్ళు ఏదో ఒక రోజు గుర్తొచ్చి చేస్తారు. అప్పుడు అందులో ఎవరి చేస్తారు. నాలెడ్జ్ ద్వారా, ఎవరి అనుభవం ద్వారా వాళ్ళు మారుతారో తెలియదు. మనం మన ప్రయత్నం చేస్తున్నాము అంతే. మంచి పని చేస్తున్నారమ్మా, అంతే. వెరీ గుడ్. ఆ, ఎక్కడికి అది వెళ్ళినా మన ఖచ్చితంగా చేస్తుంది మేడం. ఆ మాట చెప్పంగానే పిఎంసి ఛానల్ చూస్తారు, అవును అవును ఓపెన్ చేసేస్తుర్రు. అవును ఆ ఇన్ని రోజులు వాళ్ళకి తెలియదు కదా, అవును. చెప్పాను నేను. మీరు ఆత్మలని డైరెక్ట్ చెప్పేస్తున్నా. థ్యాంక్ యూ మ్యామ్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. జగన్నాథుడి దాకా వెళ్ళింది మన ప్రచారం కదా. బీహార్ లో బోధ్గయాలో కార్యక్రమం జరగబోవటానికి ఇది నాంది అనుకోవచ్చు. మన వంతుగా ఆల్రెడీ అక్కడ చేసేవాళ్ళు చేస్తున్నారు. అవును అవును. ఒప్పో ఆ ఫోన్ ఎవరో వాళ్ళు కొంచెం మాట్లాడండి. బస్మతి గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి వేల ధన్యవాదాలు చెప్పుకున్నా కూడా మనము ఆ రుణం తీరదు. ఎందుకంటే ఆచరించినప్పుడే రుణం తీరుతుంది. ఆచరణలోకి రావాలని ప్రతి ఒక్కళ్ళు పుస్తకం తెప్పించుకుని చదవాలి అనేది బాధ్యతగా తీసుకుంటే అది ఎంతో నడుస్తుంది. నేను ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరికి కడుతూనే ఉంటాను, చేస్తాను. అది ఎవ్రీ ఇయర్ కాదు, ఎవ్రీ మంత్ కట్టండి, ఒక సంవత్సరం పాటు.
అలా ఎవరికి ఓకే వాళ్ళు మేడం, చూసుకుంటే అవుతుంది. నేనేంటో మీకు తెలుసు కదా. ఓకే, ముందడుగులోనే ఉంటా దేనికైనా. ఆ గురువులే చూసుకుంటారంతా. ఓకే మన ఫ్రెండ్స్. ప్రయత్నం లేకుండా వాళ్ళు చూసుకోరు. ఇది ఒక డైలాగ్ బాగా అలవాటు అయిపోయింది. మాస్టర్స్ లేదమ్మా, నా చూసుకుంటారు. ప్రయత్నం నేను చేస్తూనే కానీ ఉంటానమ్మా. మానవుడిగా మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తే మనకి సహకరిస్తారు మాస్టర్స్. మన ప్రయత్నం ఉండాలి, మన ఆలోచన ఉండాలి, మన అడుగు ఉండాలి. ఒక అడుగు మనం అదే వేస్తే 10 అడుగులు వాళ్ళు మన వైపు వేస్తారు. ఒక కానీ మాట ఆ అడుగే విన్నాను, మనం వెయ్యవలసింది. మొన్న ఒక మాట విన్నాను, గేటర్ ఉమ్, కమ్యూనిటీలో మెడిటేషన్ పెట్టాలి అనేది. ఒక ఉమ్. ప్రయత్నం చేస్తారా మరి మీరు రెయిన్బో ఇక్కడ విస్తాలో? ప్రయత్నం చేస్తారా అని అంటే ఆ ఇంట్లో ఉండేది, ఆ అపార్ట్మెంట్ లో ఉండేది మీరు. అక్కడ కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడి అక్కడ హాల్ అంటే మాట్లాడాల్సిన బాధ్యత ఇక్కడ మీది. విజయభాస్కర్ రెడ్డి గారికి హక్కు ఉందని అని నేను మీతో చెప్తున్నాను. రెయిన్బో విస్తాలో విజయ్ భాస్కర్ రెడ్డి గారు పెద్ద పెద్ద పనులు చేస్తారు. ఇలా క్లాసులు చెప్పరాయన, క్లాసులు క్లాసులు ఆర్గనైజ్ చెప్పమని చేయరాయన. కాదు నేను అంటుంది, ఒక్క ఆహా, ప్రయత్నం చేస్తే ఆయన ద్వారా ముందుకు అడుగేయచ్చు అని. మేడం, ఇప్పుడు మీ ఇద్దరు పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడితే ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అవును, ఓకే అంటే ఇది ఓకేనమ్మా. మనకి లైవ్ వెళ్తుంది, అందరికీ అవును కదా, తెలుస్తుంది. అవును. మాస్టర్స్ ఉమ్, ఎవరైనా మీకు కొంచెం ఇట్లాంటివి అంటే మనం బయట మాట్లాడుకుంటే అది అందరికీ కాకుండా మనకి తెలిసిపోతుంది. మన అవును. కార్యక్రమం మొదలు పెట్టిన తర్వాత అందరికీ ప్రచారం చేద్దాం. ఓకే ఓకేనమ్మా. ఓకే, థ్యాంక్ యూ అండి. రమేష్ గారు మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. మాట్లాడడానికి ఏమీ లేదు కానీ ఎందుకంటే మీరు అన్ని విషయాలు చెప్పేశారు. ఒక ధ్యానిగా మనం ఏం చేయాలంటే మన ఇంటి నుంచి బయటకు వచ్చి అందరికి అందించాలి. ఎందుకంటే మన జీవితాలు మారాయంటే ఎవరో ఎక్కడి నుంచి వచ్చి అందించబట్టే మారాయి. నా జీవితం ఒక 5 రూపాయల పుస్తకం మార్చిందమ్మా. మీరు పుస్తకం ప్రారంభించి వచ్చాను. చూడండి, అలాగా ఎందరో మందిని ఎన్నో పుస్తకాలు పత్రికని ప్రభావితం చేసింది ఈ పుస్తకం. అవును. మరి అక్కడ కర్నూలులో ఉండిపోతే ఇంతమందికి అందేదమ్మా. మరి కాదు కర్నూలు కదా. నుంచి ప్రతి వారం ఒక్కొక్క పట్టణానికి వెళ్ళేవారు. నేను అడిగాను 2011లో ఏం చేయమంటారంటే, ఒరే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళరా అన్నారు. అది ఒక మాట. ఇంకా చిన్నవాళ్ళు తింటుంటే విన్నవాళ్ళు వింటుంటే ఎప్పుడు ముందుకెళ్తుందని ఒక సందేశం అన్నమాట. అందులో చక్కగా ముందుకెళ్ళడానికి కృషి చేయాలి. అయితే సమయం ఉన్న వాళ్ళు వెళ్ళాలి. ఎందుకంటే సమయం ఉన్న వాళ్ళు వెళ్తారు కాబట్టి నాకు సమయం ఉంది, వెళ్ళాను. కానీ నన్ను వెళ్ళడానికి సహకరించారు ఎంతో మంది సొసైటీ మనుషులు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే మనం వెళ్ళాలంటే కనీస అవసరాలు ఉండాలి. అయితే ఇంకొకటి ఎప్పుడు నేర్చుకోవాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పత్రిక మనకి ఇచ్చిన చివరి సందేశం ఏంటంటే, యమనియమాలు రావాలి. యమనియమాలు రాకపోతే ఆధ్యాత్మికలు ఎదిగినట్టు కాదు. ఎంత గొప్ప మాస్టర్ అయినా అహింస మీ దగ్గర ఉందా లేదా, ఆశ్చర్యము దొంగ బుద్ధి ఉందా లేదా, అపరిగ్రహం అవసరానికి మించి సేకరిస్తున్నావా, ఇతరుల డబ్బుతో లగ్జరీ చేస్తున్నావా. ఎందుకంటే సమాజం కోసం వెళ్ళే వాళ్ళు అందరూ త్యాగం కాదు పరిత్యాగం చేశారు. గాంధీ గారిని చూసి ఎవరు వెళ్ళలేదు, వారిలో త్యాగం చూసి వెళ్ళారు. మదర్ తెరీసాని చూసి వెళ్ళలేదు, వారిలో త్యాగం. ఎవరైనా మహాత్ములు భూమి మీద ఉన్నారంటే వారిలో త్యాగం. అలా గొప్పగా మన కళ్ళ ముందు ఉన్న మహానుభావుడు పితామహ పత్రిజీ. ఈరోజు ఏంటో నాకు ఈ వెర్షన్లో మాటలు వస్తాయి, నాకు తెలియట్లేదు. పిరమిడ్ సొసైటీ కొన్ని లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చిన ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎన్ని కార్యక్రమాలు పెడతారంటే ప్రతి సంస్థలో ఆ ప్రాంతానికి పరిమితం. కానీ మన పిరమిడ్ సొసైటీ అనేక ప్రాంతాల్లో కూడా ఇంకా దేశ విదేశాల్లో కూడా డొనేషన్స్ ఇస్తున్నారు. ఎంత గొప్ప భాగ్యమో. మరి ఎందరో సహకారం తెలుస్తుంది. అయితే మనం బోధ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలని పుస్తకం చెప్తుంది. సనాతన ప్రజ్ఞను ఎలా నేర్పించాలి. టార్టమ్ సెరెడ్ అని రాశారు మరి పుస్తకం. తర్వాత ఈ పుస్తకంలో కూడా ప్రతి ఒక్కరు దయచేసి మిత్రులు, అంటే నేనేం చెప్పట్లేదు ఎవరికైనా, సందర్భం వచ్చినప్పుడు గుర్తు చేసుకోవాలి. కాబట్టి సార్ చెప్పారు సందర్భోచిత మాటలు సమయస్ఫూర్తితో మాట్లాడినారు. అంటే ప్రతిసారి చివరి వస్తున్నారు పుస్తకాలు చూపిస్తున్నారు. ఒక దగ్గర ఒక అతను అన్నారు, నేనేం పుస్తకాలు చూపించి ప్రదర్శన చేయట్లేదండి. ఇందు మూలంగా పిఎంసి డిజిటల్ కానీ ప్రపంచానికి చెప్పేది ఏంటంటే, లాస్ట్ లో రమణేష్ వస్తాడు, సమయం అంతా తీసుకుంటాడు, పుస్తకాలు చూపిస్తాడంటే మరి ఈ సందర్భం గుర్తు చేయకపోతే ఎప్పుడు గుర్తు చేస్తాం మనం. ఎందుకంటే రేకల నిండా పుస్తకాలు కొనేసి పెట్టాం, అరల నిండా చీరలు కొనిపెట్టి పుస్తకాలు కొనిపెట్టి చదవలేకపోతే. అయితే ఎంతో మంది చదువుతున్నారు. 35 మార్కులు పాస్ అట, 70 మార్కులు వెరీ గుడ్ అట. అంతేగాని ఎవరు చదవలేని కోసం చదివితే బాగుంటుంది తపన తప్ప వారు ఎవరో చదువుతున్నాం కదా మేము ఆల్రెడీ అంటే వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు.
ఇందులో రాశారు ప్రతి ఒక్కరు పిరమిడ్ సొసైటీలో పత్రికారిని జీవిత జీవాన్ని తెలుపుతున్న రాంప గారు ఇందులో సజ్జీవన సూత్రాలు ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్. కానీ నేను ప్రతి దాంట్లో ఒక సూత్రం పాటించలేకపోతుంది, సమయపాలన పాటించలేకపోతుంది. ఎందుకంటే మన 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 సమయం ఉండొచ్చు, అవతల వాళ్ళ సమయం ఉండకపోవచ్చు, కానీ వేడున్నప్పుడే దెబ్బ వేయమని చెప్పారమ్మా. అందులో సందర్భం వచ్చినప్పుడు గుర్తు చేయాలి. ఇందులో సజ్జీవన సూత్రాలు ఉన్నాయమ్మా. చాలా చాలా మీ సేవలు విశేషమైన సేవలమ్మా. ఎందుకంటే కైలాసపూర్లో కానీ హైదరాబాద్లో కానీ ప్రతి ఒక్కరూ ఒక ఆదర్శాన్ని తీసుకొని ప్రపంచాన్ని సవాలు విసిరాడట. ఆదర్శం గొప్పదైతే ప్రపంచం వారి వెంట వస్తుంది. అందువల్ల అమ్మా చాలా చాలా సంతోషం. మహిళా చైతన్యం అన్ని ఎన్నో కార్యక్రమాలు మనకు మనంగా ఉంది. అంటే అడిగితే వెళ్ళడం కాదు, అవసరాన్ని గుర్తించి వెళ్ళాలట. అలా నా జీవితంలో అవసరాన్ని గుర్తించి నాకు సహాయం చేశారు. కాలు కేసులు, చెప్పుల దగ్గర తలపన్న నూనె వరకు కూడా. ఈవెన్ ఏ పిరమిడ్ మాస్టర్కైనా వసుదై కుటుంబం ఉంటుందంటే నా మ్యారేజ్ విషయం, మా పాప మ్యారేజ్ విషయంలో కూడా సహకరించారమ్మా. తల్లి ఈ పుస్తకంలో ఒక చాప్టర్ నన్ను ప్రభావితం చేసింది. మనం విషాహారాలు విసర్జించమని చెప్పారు ఈ 4వ చాప్టర్లో. కానీ విషయాలు ఒక్క విషయమే మనం విసర్జిస్తున్నాం, ఇంకా 2 విషయాలు ఉన్నాయని చెప్తున్నాను 4వ చాప్టర్లో. దయచేసి ప్రతి ఒక్కరూ చదవండి. అతీశ ప్రజ్ఞావేదం 3 ముముక్షుల ద్వారా పొందిన జ్ఞానము. అమ్మా ఓకే సార్. చెప్పండి. ఓకే. అమ్మా ఇందులో శారీరక హింస విడిచిపెడుతున్నాం కానీ మానసిక హింస చెప్పారు, తర్వాత ఆత్మహింస కూడా చెప్పారమ్మా. ఇవన్నీ ఇక్కడ చదివామంటే మరి రేపు పొద్దున్న మళ్ళీ రానివ్వరు, మనకు మ్యూట్ ఆన్ చేసేస్తారు అనమాట. ఎందుకంటే సమయం లేదు కాబట్టి గుర్తు చేసుకుంటున్నాం. చాప్టర్ దయచేసి చదవండి చదవండి చదవండి. ఎందుకంటే శారీరక హింస ఒకటే విడిచిపెడుతున్నాం, మానసిక హింస విడిచిపెట్టండి, ఆత్మహింస కూడా ఉందట. 3 హింసలు చెప్పాడు ఇక్కడ. అహంకారం అనేది అసలైన హింసట. ఎదుగుని కొద్దీ ఒదుగుండాలని చెట్లు చూసి నేర్చుకోని పాట మనకు వచ్చింది. ఎందుకంటే చెప్పింది మౌనంగా ఎదగమని చెప్పింది, ఆ పాటలు వచ్చాయి. మరి ఎన్నో సినిమాలు వచ్చినప్పుడు మనం బట్టలు చింపుకున్నాం, జుత్తులు కత్తిరించుకున్నారు చాలా మంది. కానీ ఇప్పుడు కల్కి అనే సినిమా వచ్చింది, అందులో ఎంతో ఫ్యూచర్ లో మనం సరైన క్వాలిటీస్తో లేకపోతే ఎంతో ప్రమాదం అని కూడా చెప్పారు అక్కడ. ఇప్పుడు సినిమాని నేను చెప్పట్లేదు, అందులో స్వభావాన్ని తీసుకోమని చెప్తున్నాం. చాలా అద్భుతం. పిఎంసి ప్రపంచమంతా వ్యాప్తం చేయడానికి, అలాగే హైదరాబాద్ ట్రస్ట్ విశేషమైన సేవలు చేశారు. అలాగే కైలాసపూర్ ట్రస్ట్ కానీ అన్ని పట్టణాలను ట్రస్టులు చేశారు. లక్షల లక్షల డొనేషన్ ఇచ్చారు. వాళ్ళందరికీ కృతజ్ఞత. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ధన్యవాదాలు. సార్. థ్యాంక్ యూ అండి. మాస్టర్స్ ఇప్పటి వరకు విశేషమైన జ్ఞానాన్ని తీసుకున్నాము. మనం కుక్కట్పల్లి లక్ష్మి గారు కాదు, లక్ష్మి గారు మహిళా చైతన్యం సార్ చివర్లో చక్కగా చెప్పారు. మహిళా చైతన్యం అని చెప్పేసి ప్రతి నెల ఒక్కొక్క పట్టణంలో వర్క్షాపులు చేస్తున్నారు. ఆ పట్టణాలు పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా వెళ్ళండి. మనకి ముందే మెసేజ్లు వస్తున్నాయి. ఒక అనారోగ్యం నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు మేడం ఎంత సేవలు చేస్తున్నారు. చివరిలో మళ్ళీ ఒక మాట చెప్పారు, ఇది ఎవరి కోసం చెప్పట్లేదు, నాకు నేను చేసుకుంటున్నాను అనేసి. కాబట్టి ప్రతి ఒక్కరు వారిలో చైతన్యం ఎలా అయితే బయటికి మేల్కొల్పి కొని తన ఇది చేసుకున్నారో మనందరం కూడా మరి మనం ఏం చేస్తున్నాం అన్నది ఆలోచన చేసుకొని మన ప్రయత్నం మనం చేద్దాం. ప్రయత్నం చేద్దాం కాదు, దానికోసం పాటుపడాలి. ఇప్పుడే ఈ క్షణమే. మంచి పనులకి ఎప్పుడు వాయిదా వేయకూడదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు మనందరి. చెప్పండి. మరొకసారి మన అందరి గురుదేవులు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఈ కార్యక్రమం ఇప్పటితో ఇంకా ముగించుకుంటాము. సాయంత్రం 4 గంటలకి చిట్ చాట్ విత్ గ్లోబల్ మాస్టర్స్, ఆ కార్యక్రమంలో బయట దేశాల నుంచి వ్యక్తుల్ని తీసుకుంటున్నాం, వారి యొక్క నాలెడ్జ్ తీసుకుంటున్నాము. ముందుగా అమెరికాలో మాస్టర్స్ యొక్క నాలెడ్జ్ తీసుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరి శక్తి పరిధి మేర వారు ప్రయత్నం చేస్తూ ఆచరిస్తూ ఆచరింపజేస్తూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మరి సాయంత్రం 4 గంటలకు